థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడు చేసే అద్భుత కార్యాలు బట్టి దేవుడికి స్తోత్రం. ఇంకనూ దేవుడు మిరకల్స్ చేయాలని మనం కోరుకుంటున్నాం. యాక్చువల్గా చాలా మిరకల్స్ ఉన్నాయి, బట్ మనం ఎగ్జాస్ట్ అయి ఉన్నాం. కొంతమంది కంఫర్టబుల్లో ఉన్నారు కాబట్టి మనం కనిపించలేకుండా ఉన్నాం. బట్ స్టిల్ 1 more month ఇస్ దేర్. ఈరోజు డేట్ ఎంత? 24. సో 24 ఈరోజు కదా. నేను గమనించలేదు, అది ఇక్కడ వచ్చిన తర్వాత వాక్యం చేసినప్పుడు గమనించిన. సో 24లో ఈ దినము కాబట్టి ఈ దినము ఖచ్చితంగా అద్భుతం ఉంది. ఆమేన్. సో బిలీవ్ ఇట్ యాజ్ వి ఆర్ స్పీకింగ్. మనం మాట్లాడుతుండగా వాగ్దానము విత్తనము మీ కడుపులో దిగుతుంది యేసునామములో. దాన్ని బట్టి మీకు మిరకల్స్ 100% జరుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు నేను త్వరగా వాక్యం చెప్పాలి. అదేంటంటే సేమ్ మైండ్ సెట్ కావాలి. నేను మార్నింగ్ దేవుడు నాతో చెప్పినది, లీడర్కి ఉన్న మైండ్ సెట్ ఫాలోవర్స్కి కావాలి. ఆమేన్. అదే మైండ్ సెట్ లేకపోతే మనము సాధించలేము, అన్ని విషయాలు మనం సాధించలేము. ఈ క్రిస్మస్ సీజన్ రాబోతుంది. డిసెంబర్ ఫుల్లో బిజీగా ఉంటాం. బట్ దానికి ముందు చేయవలసిన పని అంటే నవంబర్ నెల ఎప్పుడూ ఉపవాస సీజన్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 2-3 years కంటిన్యూస్గా ఉపవాసం ఉన్నాం. కానీ ఈ సంవత్సరము నవంబర్ నెలలో బైబిల్ చదవడానికి దేవుడు మనకు కృప ఇచ్చారు. ఈ నెలలో బైబిల్ చాలా వరకు మంచిగా చదివినాం. మిగిలిన వాళ్ళు ఎవరైనా చదవలేదంటే ఇంకా 16 days ఉన్నాయి. సో బైబిల్ పూర్తి చేసుకునే, ఎందుకంటే డిసెంబర్ సీజన్లో హడావిడి ఉంటాం, పండగలు ఉంటాం కాబట్టి మనం చదవలేకపోతాం, సమయం సరిపోకపోవచ్చు. మ్యాక్సిమం ఎంతవరకు కుదురుతుందో దేవుడి లేఖనంను ఈ నెలలో స్వీకరించండి. ఆమేన్. సో ఈరోజు కొన్ని నంబర్స్ మళ్ళీ మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా దేవుడు చూపించిన విషయాలు ఉన్నాయి. అలాగనే ఈరోజు నేను ఈ అటాక్ జరిగిన తర్వాత టుడే ఈజ్ మై 80th day. 80 లేదా 82 రోజు ఉండొచ్చు రఫ్గా. బట్ దట్ ఈస్ ద డే నాకు జరిగిన అంటే ఈ అటాక్ జరిగిన రోజు నుంచి. కానీ నేను నంబర్స్లో మనకు దేవుడు నాకు ఇచ్చిన వరం కాబట్టి నేను జస్ట్ ఎప్పుడు నా బర్త్డేట్ల నుంచి నేను చూడలేదు, మొబైల్ నెంబర్ పెట్టి వాక్యం చదవలేదు. అందరికీ చెప్పినాను, కానీ నా బర్త్డేలో ఏముంది అని నేను స్పెషల్గా చూడలేదు. కానీ జయకుమార్ అన్న వచ్చినప్పుడు ఇది నీ వచనం అని చెప్పారు కదా, గుర్తుంది కదా నీకు. అగాయి 2:23 వచనం నీ వచనము అని చెప్పారు. అదే వచనము థామస్ గారు చెప్పారు. అది ఎగ్జాక్ట్ నా బర్త్డే 2/2/23. సో ఆ వచనం ద్వారా నేను ఆశ్రయించబడినాను. ఎందుకంటే ఐఎమ్ ఎ గాడ్ సిగ్నెట్ రింగ్. మీరు చెప్పండి, ఐఎమ్ గాడ్స్ సిగ్నెట్ రింగ్. చెప్పండి ఇంకొకసారి, ఐఎమ్ గాడ్స్ సిగ్నెట్ రింగ్. అగాయి 2:23 వచనం. సో బిలీవ్ ఇట్. నాకు దేవుడు ఏది అలంబించారో, నాకేమి దేవుడు వరం ఇచ్చారో ఆ వరం అంతా మీలో కూడా ఆపరేట్ అవుతుంది. ఆమేన్. సో కనుక నేను క్యాషువల్గా చెప్పిన ఎన్నో విషయాలు జరిగింది, నేను అది ప్రకటించి వచ్చినాను. అలాగే మీరు చెప్పింది కూడా జరుగుతుంది యేసునామములో. ఆమేన్. సో మీ నోటిని కూడా దేవుడు అలాగనే పెట్టారు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతున్నాను. సో వెన్ ఎవర్ యూ స్పీక్ టు గాడ్, దేవుడి దగ్గర ఏం చేసినావు దేవా అని అడగకుండా కరెక్ట్గా దేవుడిని స్తుతి చెల్లించాలి. దేవుడికి ఇచ్చిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఆమేన్. అది ఎక్కడ మాత్రం తగ్గిపోదు. మీరు అద్భుతం జరిగినా, మీరు అనుకున్నది జరిగినా జరగలేకపోయినా, ఇది మాత్రం మీరు చాలా గట్టిగా ఉండండి. ఎందుకంటే దేవుడు ఎదుట మనము పలికిన ప్రతి మాట దేవుడు గణపరుస్తున్నారు. గాడ్ ఈజ్ ఆనరింగ్ ఎవ్రీ వర్డ్ దట్ వి స్పీక్ ఫ్రమ్ అవర్ మౌత్. నేను గణపరిచారు, మిమ్మల్ని కూడా దేవుడు గణపరుస్తారు. ఆమేన్. సో ఎగ్జాక్ట్గా నాకు ఈ అటాక్ వచ్చిన తర్వాత నా బర్త్డే ఇప్పుడే కూర్చొని చూసిన, ఎప్పుడు ఏ డేట్కి ఎగ్జాక్ట్ అటాక్ అయింది, ఏ డేట్లో నేను అడ్మిట్ అవ్వడానికి పోయినాను అన్ని డేట్ చూస్తే ఎగ్జాక్ట్గా నేను మనకు దేవుడు ఇచ్చిన నంబర్, గొప్ప వెలుగు నెంబర్ ఏంటి? నంబర్ 17. సో 17 నంబర్ మనకు దేవుడు ఇచ్చిన వెలుగు. దేవుడి నామం పేరు, యేసు పేరు 17. సో ఎగ్జాక్ట్గా నాకు 17,000th డే, నేను పుట్టి 17,000 రోజు నన్ను సాతాను ఎగ్జాక్ట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి ప్రయత్నం చేసింది, ఆలోచించండి, చంపడానికి. ఆ రోజు రాత్రి అందరూ ఏం చేశారంటే, ఏమనుకున్నారంటే ఆ రాత్రి నేను చనిపోతానో ఏమో అని భయపడ్డారు. ఆ రోజు రాత్రి 8th సెప్టెంబర్ అనమాట. 8th సెప్టెంబరు హాస్పిటల్లో నన్ను 10 గంటలకి అడ్మిట్ చేసినారు. 10 గంటలకు అడ్మిట్ చేసినారు. ఎట్లనో అడ్మిట్ చేయాలి. నేను ఆ రోజు ఏడుస్తున్నాను, వద్దు అని చెప్తున్నాను, వద్దంటే. కానీ జస్ట్ ఇప్పుడు నేను డేట్ చూస్తే ఫ్రమ్ 23rd February 1978 నుంచి 8th September అడ్మిట్ అయిన రోజు, ఆ రాత్రి, ఇదే సండే రోజు, మనం యాక్చువల్ 8th September సండే రోజు, ఆ రోజు రాత్రి అడ్మిట్ అయిన రోజు ఎగ్జాక్ట్గా 17,000th డే.
మీరు ఆలోచించండి, ఆశ్చర్యంగా లేదా మీకు? వెదర్ యు ఆర్ థింకింగ్ ఆర్ నాట్, ఐ డూ నాట్ నో. ఎగ్జాక్ట్గా ఏ నంబర్ ద్వారా దేవుడు మనకి వెలిగించారో ఈ సంఘాన్ని ఏర్పరిచి ఇలాగా 2017లో మనము రిజిస్టర్ కూడా చేస్తాం. ఈ సంఘ రిజిస్ట్రేషన్ క్రైస్తవ రైచియస్ మినిస్ట్రీస్ రిజిస్టర్ అయిన డేట్ కూడా 2017 అనమాట. ఆ డేట్లో 17,000th డే అంటే బర్త్డే సెలబ్రేట్ చేయాలంటే అది ఒకటి బర్త్డే సెలబ్రేట్ చేసి ఉండొచ్చు, మనకు తెలీదు, ఆ నెంబర్ నేను లెక్క పెట్టలేదు. కానీ ఆ రోజు బర్త్డే సెలబ్రేట్ చేయాల్సిన రోజు సాతాన్ని చంపాలని నిర్ణయించుకున్న డేట్గా మారింది. ఆ రోజు రాత్రి నేను పొద్దున అడ్మిట్ అవుతాను అనుకున్నాను, కానీ అందరూ ఏమన్నారంటే, తెలుసో తెలియకుండా మాట్లాడాలో ఏమన్నారంటే, ఒకవేళ ఈ రాత్రి రెస్పిరేటరీ సిస్టమ్ అటాక్ అవుతే, రాత్రికి ఏదైనా అవుతే ఎవరు తీసుకొస్తారు మిమ్మల్ని అన్న ప్రశ్న వచ్చింది. సో దట్ ఈస్ స్పెషల్ డే. ఇప్పుడు నేను ఆలోచించాను. సో ఎగ్జాక్ట్గా సాతాన్ నన్ను 17,000 డేట్ చంపడానికి ప్లాన్ చేసింది. హల్లెలూయా. అలాగనే మనం ఎస్తర్ బుక్ చదువుతున్నాం. ఎస్తర్ బుక్ చదువుతున్నప్పుడు ఎస్తర్ గ్రంథంలో దేవుడు మనకి ఎప్పుడు విజయించారు? 12th month 13th డే. ఆ రోజు ఆదర్ నెల 13వ తేదీని హమాన్ నిర్ణయించి యూదులందరినీ చంపాలనుకున్నాడు. కానీ అదే దినంలో యూదులు శత్రు అందరి మీద జయం పొందారు. ఆమేన్. సో దట్ ఈస్ ద డే 12th month 13th డే. అయితే ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంటిది? మనకు ఉన్న డేటు 12th month డిసెంబర్ మంత్ ఇంకా రాబోతుంది మనకి. ఆ రోజు 13th డే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ ద ఎనిమీ. ఆమేన్. ఇది నాకు మాత్రం కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, నాకు మీరు అనుకుంటే మీరు వేస్ట్ అయిపోతారు. లీడర్ ఎటువంటి వారో ప్రజలు అటువంటి వారే, యేసు ఎటువంటి వారో తన శిష్యులు అటువంటి వారే. ఆమేన్. సో నాకు మరణదూత నన్ను అటాక్ చేసినట్లయితే మిమ్మల్ని కూడా మరణదూత అటాక్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తుంది, చేయకుండా ఉంటుంది. నాకు ఆల్రెడీ చెప్పింది కాబట్టి. నేను అటాక్ చేస్తాను, అందరూ అటాక్ చేస్తాను అనేది చాలా వరకు అటాక్ జరిగింది. నా ఫ్యామిలీలో అటాక్ జరిగింది, అందరి ఫ్యామిలీలో కూడా అటాక్ జరిగింది. సో దట్ మీన్స్ మీకు నాకు విజయం కలగాలని నేను పోరాడుతున్నాను. నాకు ఒకటే విజయం కలగాలని నేను పోరాడలేదు. ఎందుకంటే నాకు మొదటి దినమే 41 Psalms 3rd ద్వారా దేవుడు మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు ఈ వచనము, ఈ 41:3 వచనం నేను అప్పుడు చెప్పలేదు. ఈ 413 వర్సెస్ నేను చాలాసార్లు తెలియకుండా వాడినాను. ఎప్పటి నుంచి వాడినా అంటే ఆల్మోస్ట్ లైక్ 30th May నుంచి వాడినాను. దగ్గర 30th May తర్వాత, అంటే రాజస్థాన్ మీటింగ్ తర్వాత నేను 413 నేను రెగ్యులర్గా వాడినా, తెలుసో తెలియకనో. వాడినప్పుడు నేను ఏం వాడినా అంటే, నేను ఎందుకు వాడినా అంటే, నేను ఇప్పుడు కూడా వాడుతున్నది నా పాస్వర్డ్, నా బ్యాంక్ పాస్వర్డ్లో P413 ఉంటుంది. ఎందుకంటే అది ఫిలిపియన్స్ 4:13 వర్సెస్. అంతా చెప్పండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. దానికి కోడ్ వర్డ్ ఏంటిది? పాస్వర్డ్కి P413 అని నేను పెడతాను. సో తెలుసో తెలియదు అది వాడుతూనే ఉన్నాను. కానీ అదే వచనం ద్వారా దేవుడు నన్ను బ్రతికించింది. హల్లెలూయా. 2 వచనం అదే వచనమే కదా. ఇక్కడ వచనం ఏంటిది? నువ్వు సిక్ బెడ్లో మంచంలో ఉంటావు, కానీ దేవుడు నిన్ను కాపాడతారు. అక్కడ ఆ వచనం ఏంటిది? క్రీస్తు మహిమేశ్వరం ద్వారా మీ ప్రతి అవసరం క్రీస్తు. ఓకే, అది చెప్పండి. ఓకే, నన్ను బలపరిచిన వారి వందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఇప్పుడు చూడండి, సాతాను ఏం చేయాలని అనుకుంది? ఐ కెనాట్ డూ ఆల్ థింగ్స్ అనేది. అర్థమైందా లేదా? ఐ కెనాట్ డూ ఆల్ థింగ్స్ అనేది. కానీ దేవుడు అదే వచ్చిన ద్వారా ఏం చెప్తున్నారు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఎంత బాగుంది చూడండి. కొంచెం ఒకళ్ళు రీక్యాప్ చేసి చూస్తే మన లైఫ్ అంతా ఎక్కడెక్కడ ఎప్పుడప్పుడు పడినాం, ఆ డేట్స్ టైమింగ్స్ అన్ని సెట్ చేసి చూస్తే ఎన్నెన్నో వెలుగుండొచ్చేమో. నేను జస్ట్ వెనకలేనినా. జొనాథన్ కాన్ అనే వ్యక్తి అట్లా వెనకలెళ్ళి జరిగిన సంఘటన, జరిగిన డేటు, ఆ రోజు దేవుడు వాక్యం ఏంటిది అని ప్రతి డేట్ని ప్రతి వాక్యంతో మ్యాచ్ చేస్తే ఎగ్జాక్ట్గా వాక్యము ఆ దినంలో సంపూర్ణమైనది కనిపెట్టారు. ఈ బికేమ్ ద లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ సెల్లింగ్ అంటే రైటర్ అనమాట. ఆయన రాసిన బుక్స్ వరల్డ్లో క్రిస్టియన్ డినామినేషన్లో హైయెస్ట్ సెల్లింగ్ బుక్ అనమాట. జొనాథన్ కాన్ రాసిన బుక్స్. వాట్ ఈస్ ద బుక్స్? మిస్టరీ. ఇట్స్ ఆల్ అబౌట్ మిస్టరీ. ఆయన మాట్లాడినప్పుడు మిస్టరీ తప్ప ఏముండదు. ఆ మిస్టరీలో ఏముంటుంది? రీసెంట్గా ఆయన రాసిన బుక్ వచ్చేసి డ్రాగన్. ఓకే, రిటర్న్ ఆఫ్ గాడ్స్ లేదంటే డ్రాగన్ అని మిస్టరీస్ ఉంటాయి. డ్రాగన్ మిస్టరీలో ఏమిటంటే చివరి కాలంలో అంత్యక్రీస్తు రాజ్యం రాబోతుంది అన్న ఒక డ్రాగన్ రహస్యం రాస్తారు. దాంట్లో రాసిన ప్రతిది కూడా ఏంటంటే డేట్ టైమే ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నాడు, ఆయన షూటింగ్ ఆయనకి పడింది, ఆయనకి షూట్ చేస్తారు, మర్డర్ అసాసినేషన్ జరిగినప్పుడు ఆయన చెవిలో ఒక చిన్న బ్లడ్ తాకింది, చెవిలో పోయింది ఇట్లా. సో ఇక్కడ కట్ అయింది. సో ఈయన కట్ అయినప్పటికి ఏం చేశారు? ఆయన
థమ్ ఫింగర్ పెట్టేశాడు, వంగాడు, నీళ్ళ మీద వంగాడు. ఇది అన్ని సీను వాక్యంలో ఎగ్జాక్ట్గా యాజకుడు చేయాల్సిన ఒక విషయం, అది ఆయన బయలుపరిచారు. అలాగా న్యూయార్క్లో, అంటే న్యూయార్క్ అంటున్నాను, మన ట్విన్ టవర్స్ 2009-11 అటాక్ తెలుసు కదా, సెప్టెంబర్ 11th, ఓకే, 2011లో అటాక్ జరిగిన విషయాలు ఉన్నాయి కదా. ఆ రోజు అటాక్ జరిగింది ట్విన్ టవర్స్కి. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి ఒసామా బిన్ లాడెన్ ఏం చేశాడు, ఒసామా బిన్ లాడెన్ 2 ఫ్లైట్ పంపించేసి ఆ ట్విన్ టవర్స్ని పగలగొట్టాడు. సో ఆ డేట్ ఆ టైమింగ్స్లో ఆ రోజు యూదుల సామ్రాజ్యం ప్రకారం, యూదుల సంప్రదాయం ప్రకారం ఓపెన్ చేసిన వాక్యము ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఓకే, సో ఈసారికి ట్రంప్ ప్రెసిడెంట్గా రావడానికి కూడా దానికి ఉన్న వాక్యము అన్ని లెక్క పెడితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టు వాళ్ళు చూపించారు. సో ఎవ్రీ ఇన్సిడెంట్స్ ఇన్ ద వరల్డ్, పెద్ద ఇన్సిడెంట్, ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగిన అన్నిటినీ వాక్యంతో పాటు నంబర్స్తో పాటు ఆయన మ్యాచ్ అయ్యారు, ఆయన పని. సో అదే దేవుడు ఆయనకి ఇచ్చిన కృప. అందువల్ల ఆయన రాసిన ప్రతి బుక్ హిట్ అయింది, ఆరకల్స్ నుంచి, మిస్టరీ నుంచి అన్ని బుక్స్ హిట్ అయింది. సో ఇప్పుడు ఆయన లార్జెస్ట్ సెల్లింగ్ బుక్లో ఆయన పేరుంది. సో ఆయన ఏం చెప్తున్నాడు, యూదులు ఆ రోజు నుంచి, అంటే యూదులు అంటే యేసుక్రీస్తు కాలం నుండి, మీకు తెలుసు కదా, లూకా 4:18 వచనంలో యేసుక్రీస్తు దేవాలయంలో కూర్చున్నప్పుడు ఆయనకి ఒక బుక్ ఇవ్వబడింది, గ్రంథం ఇవ్వబడింది. ఆయన చుట్టూ ఏం చేశారు, విప్పారు. ఓపెన్ చేసినప్పుడు ఆయనకి యేషయా ప్రవక్త రాసిన ఒక బుక్ ఇవ్వబడింది చుట్ట. ఆ చుట్ట తెలిసినప్పుడు దేవుని ఆత్మ అతని పైన వచ్చిందని చెప్పాడు. అలా చెప్పి ఆయన చుట్టని తీసి ఇచ్చాడు. అలాగా అది ఆ రోజు లేఖనం అనమాట, అర్థమైందా? ఆ రోజు అది చదవాల్సిన లేఖనము, ఓన్లీ 1 verse. అలా 1 verseగా రీడ్ చేస్తూ వస్తారు యూదులు ఈ రోజు వరకు. ఇప్పుడు ఈ రోజుకి ఒక లేఖనం ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అయితే పాటిస్తూ వస్తున్నారు? యేసుకు ముందు నుంచే ఈ దేవాలయంలో పాటించి వచ్చిన లేఖనం. ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు, ఏంది ఇండిపెండెన్స్ అంటే 1948 ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ వచ్చిన అదే రోజు కూడా ఓపెన్ చేసిన లేఖనం కూడా ఏముంది, నేను నీ సొంత దేశంలో కాలడుగు పెట్టడానికి నేను ఆజ్ఞాపించినాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆ రోజు ఓపెన్ చేసిన లేఖనం ఏంటి, సొంత దేశంలో నువ్వు అడుగుపెట్టడానికి నేను ఆజ్ఞాపించున్నాను అన్నాడు. దీనిని ఆయన హైలైట్ చేశాడు. అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు అలాగా ఒక్కొక్కట చూడగానే అన్నీ ఆయనకి లాజిక్ వచ్చేసింది. సో ఈ ఆల్వేస్ టాక్స్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్స్. మనకి దేవుడిచ్చిన వెలుగు ఏంటిది, ఆయనకి దేవుడిచ్చిన వెలుగు అది. మనకేంటి వెలుగు ఇచ్చారు? ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి మిల్లీ సెకండ్స్ దేవుడి లేఖనము నెరవేర్చబడుతూనే ఉంది. ఇది మనకు దేవుడు ఇచ్చిన వెలుగు. మీరు నిజంగా ఈరోజు జరుగుతున్న విషయాలు ఏదిని తెలుసుకోవాలంటే ఆ లేఖనం ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది, అంతే. ఈరోజు మనకి ఏం జరిగిందనేది బైబిల్లో ఉంది, నెక్స్ట్ జరగబోతున్నది బైబిల్లో ఉంది. ఆమేన్. ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్. మరలా చెప్తాను, ఇది చాలా 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 క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు కూడా ప్రతి దినము బైబిల్ చదవాలనేది మన కోరిక. సో బైబిల్ కోర్ మినిస్ట్రీస్ ఏం చెప్తుంది మనకి, బైబిల్ని మీరు ఖచ్చితంగా మీకు ఒక ప్లాన్ ఉండాలి. అంటే యూదులకు ఒక ప్లాన్, యూదులు ఒకటే వచనం చదువుతారు. మీరు ఒకటే వచనం చదువుతారో చెప్పండి? ఒకటి వచనం చదివితే మీరు ఎప్పుడు ముగిస్తారు బైబిల్? మీరు చెప్పండి. 31,102 వర్సెస్ ఉన్నాయి బైబిల్లో. అయితే డివైడెడ్ బై 31, అంటే ఒక రోజుకి ఒక వచనం అంటే 31,000 రోజు మీరు బ్రతకాలి. ఎన్ని వేలు బ్రతకాలి మీరు? అన్ని రోజు మొదటిగా బ్రతకాలి. నేను ఇప్పటివరకు జీవించిన జీవితం ఎంత? 17,000 రోజు బతికిన. 17,000 రోజు అయింది ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్లో నాకు. ఎగ్జాక్ట్గా ఎస్తర్ గ్రంథం 12వ నెలలో, అంటే 12వ నెల 13వ తేదీ ఏదో వచ్చింది తెలుసా నా డేటు? ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ద డేట్, నా అటాక్ జరిగిన డేట్ నుంచి December 13th వస్తే 100th డే. హల్లెలూయా. ఎన్ని డే వచ్చింది? ఎగ్జాక్ట్గా 100th డే. అలా ఎలా వస్తుంది అది? ఎలా 100th డే, 98th డే, 97th డే అలా వస్తే పర్లేదు, బట్ ఎగ్జాక్ట్ 100th డే. October 13 40th డే. అర్థమైందా? సో ఎవ్రీ టైమ్ ద ప్రాఫెసీ వాజ్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ టు ద డేట్. ఓకేనా? ఇది ఫైండ్ అవుట్ చేసి, ఇది మన పర్సనల్గా మనం మాట్లాడుతున్నాం. మన పెద్ద ప్రెసిడెంట్కి రిలేట్ చేయట్లేదు. ఆయన ప్రెసిడెంట్కి రిలేట్ చేశారు కాబట్టి ఫేమస్ అయిపోయాడు. నేను ప్రెసిడెంట్కి రిలేట్ చేయలేదు, నీకు నాకు రిలేట్ చేసుకుంటున్నా. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయంలో బైబిల్నే ఉంది అంటున్నా. హల్లెలూయా. సింపుల్. మొన్న రోజు అనుకుంటున్నా, నేను ఒక ఫోటో పెట్టినా కదా. ఏం పెట్టిన ఫోటో చూసారా లేదా? చూడండి గ్రూప్లో అప్పుడప్పుడు. ఓకే, ఎల్లో కలర్ డ్రెస్లో, ఎల్లో కలర్ బైక్లో నేను ఉన్నానా? ఇది గోవాలో ఫోటో తీసిన ఫోటో. బాగున్నాను లేదా?
అట్లా చెప్పాలి. నాకు నేను నచ్చిన టీషర్ట్ బాగుందంట చూడు. టీషర్ట్ వేసుకున్నాడు బాగలేదా? అంతే చెప్పాలి ఇంట్లో. లేదంటే చూసుకోండి. ఏమన్నా అవును అట్లా చెప్పు. టీషర్ట్కి అందం వచ్చిందంటే నేను వేసుకున్న టీషర్ట్కి అందం చెప్పని, ఆ టీషర్ట్ వల్ల మీకు అందం వచ్చింది చెప్పొద్దు. ఓకే, అర్థం చేసుకోండి. నేను అది పెట్టిన కరెక్ట్గా ఆ రోజు వాక్యం అది వచ్చింది, మనసులో వచ్చింది, పెట్టేసాం. ఆ సమయంలో అనుపూర్ వచ్చారు. అన్న బండి తీసుకోవాలని వచ్చారు. నేను బండి తీసుకోవాలి, ఒక ఈవీ బైక్ తీసుకోవాలన్నారు. అయితే బండి తీసుకొని వచ్చినప్పుడు ఏ బండి సెలెక్ట్ చేయాలన్నారు. 2 బండి ఇచ్చారు. ఒకటి రివర్ ఇండి అని ఒక ఈవీ బైక్, ఇంకొక బైక్ పోయి ఏతర్. ఓకే, ఏతర్ను ఒక బైక్. ఒక బైక్ ఏమో 153, ఒక బైక్ ఏమో 173, 1000 రూపీస్. ఓకేనా? ఎందుకు ఇట్లా చూస్తున్నారు? 1,73,000, 1,53,000. 153 చూడగానే నేను ఓకే ఈ బైక్ కొనుక్కునే అంటాను. ఎందుకంటే 153 నెంబర్ మనకి ఎప్పుడు 17 నెంబర్ మల్టిప్లికేషన్ కాబట్టి ఓకేనా. అది కూడా చెప్పాలనుకున్నాను. కానీ 173 కూడా మన నంబరే, నిత్య జీవ నంబర్. జాన్ 17:3 కూడా నిత్య జీవ నంబర్. సో అది కూడా చెప్పాలనుకున్నాను. కానీ వాళ్ళు ఏమైనా దేవుడి దగ్గర అడిగి చెప్పారంటే బైబిల్ చదవని అన్నాం. కానీ బైబిల్ చదువుతున్నాను. ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన నంబర్ ఏంటిది? ఆ రోజు వాళ్ళు నన్ను అడిగినప్పుడు 11 నెల నవంబర్ నెల కదా, 23వ తేదీ అంటే నిన్నేనే కదా. సరే ఓకే, నిన్నే అడిగారు. సో వాక్యం ఏమొచ్చింది? పెట్టినా కదా వాక్యం. మార్క్ 11:23. ఏం పెట్టినా? మార్క్ 11 మీరు ప్రార్థించినప్పుడల్లా మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో అది మీకు అనుగ్రహించబడింది నమ్మినట్లయితే, సందేహం మీ దగ్గర లేకపోతే అది ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇఫ్ యూ డోంట్ డౌట్, వాట్ ఎవర్ యూ బిలీవ్ యూ విల్ హ్యావ్ ఇట్ అని ఉంది. ఓకేనా? ఈ వాక్యం నేను ఎన్నోసారి చదివినా, నేను ఎన్నోసారి ప్రకటించిన, ప్రీచింగ్ చేసిన. కానీ నిన్న రోజు చదివినప్పుడు అది ఆ విధంగా లేదు. ఆ విధంగా లేకుండా లాస్ట్ వర్డ్స్ మాత్రం నాకు టచ్ అయింది. వాట్ ఎవర్ యూస్, నేను రాసిన చదవమా. వాట్ ఎవర్ you will have what you say. You will have whatever you say. Whatever you say. అర్థమైందా? You will have whatever you say. ఓకేనా? అది పెట్టారు, అది చేతి పెట్టుకోండి, ఆ పిక్చర్ పెట్టుకోండి. You will have whatever you say. ఓకే, వెరీ గుడ్. You will have, ఇది మాత్రం నన్ను ముట్టింది, You will have whatever you say. ఇప్పుడు చూడండి, దీంట్లోనే ఆన్సర్ ఉంది అని అన్నా. ఏమైనాను? దీంట్లోనే ఆన్సర్ ఉంది. నువ్వు ఏ బైక్ కావాలో అది ఇక్కడే ఉంది ఆన్సర్ అని చెప్పిన. సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. సరే నేను క్లూ ఇస్తాను చెప్పి క్లూ ఇచ్చిన. ఎల్లో బైక్. ఓకే, బైక్. అయితే నీవు తీసుకున్న బైక్ ఎల్లో కలర్ ఉంటుంది అన్న. ఆమేన్. వాళ్ళు నిజంగా ఆర్డర్ చేశారు, ఎల్లో బైక్ ఆర్డర్ చేశారు. హల్లెలూయా. ఓకే, ఎల్లో బైక్. ఎల్లోతో పాటు ఇక్కడ వైట్ వచ్చింది కానీ ఎల్లో వైట్ రెండు మిక్స్ అయింది. ఓకే, ఎల్లో బైక్ వైట్. తర్వాత ఏ బైక్ చూడండి? ఈవీ బైక్. అంతా చెప్పండి, ఈవీ బైక్. హలో, ఈవీ ఉందా లేదా? ఈవీ ఉన్నది పక్కన పెట్టండి. ఓకేనా? ఈవీ వస్తుంది, అది వదలండి. కానీ ఈవీ బైక్. దాంతోపాటు నేను యూ విల్ హ్యావ్ వాట్ ఎవర్ యూ సే అన్న వర్డ్కి తీస్తే ఏతర్ ఉంది, ATER ఉంచింది. ఏటర్లో ఏటీ తర్వాత మధ్యలో మళ్ళీ EVER. సో ATER అనేది బైక్ నేమ్, ఈవీ అనేది వాళ్ళు తీసుకున్న బైక్. హల్లెలూయా. సో ఆర్డర్ చేశారు, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయం 23వ రోజు, 11వ నెల 23వ తేదీ, 13వ అధ్యాయం 23వ వచ్చిన ప్రకారం వాళ్ళకి ఎల్లో కలర్ ఈవీ బైక్ ఏతర్ ఇచ్చారు దేవుడు. హల్లెలూయా. వాళ్ళు డబ్బు కట్టలేదు, వాళ్ళ డాడీ ఫ్రీగా ఇచ్చారు. ఇంకా చప్పట్లు కొట్టండి. సడన్గా వాళ్ళ డాడీ నా కూతురికి ఏదో అనుకున్నాను అన్నాడు. కూతురు మాత్రం నాకేమి పెట్టవా అని అంటే, సరే రా తీసుకోరా ఈవీ బైక్ అన్నాడు. సంతోషపడండి, చప్పట్లు కొట్టండి. ఫ్రీగా వస్తే సంతోషపడాలి కదా. ఫినాయిల్ ఇచ్చినా సంతోషపడతాం మనం. ఈవీ బైక్ 1,73,000 ఉత్తగా ఎందుకు మన పిల్లలకి దొరికింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చారు, దేవుడి స్తోత్రం. బట్ ఎలా వచ్చింది? వాక్యం ప్రకారం వచ్చింది. చెప్పండి, వాక్యం ప్రకారం వచ్చింది. వాక్యంలోనే వెలుగుంది. నేనేమన్నాను? వాక్యం చదివిన వారు అందరికి తెలుసు, అంతే కదా. వాక్యంలో ఉన్నట్టు జరిగింది అన్నారు. మనం ఏం చెప్తున్నాము? ఆ అధ్యాయంలోనే ఈవెన్ పేరు కూడా ఉంది అన్నాను. బైక్ పేరు కూడా దాంట్లో ఉంది. కరెక్ట్ కదా. ఇక్కడ జిత్తు పెళ్లి జరిగిన మునుపు మన అందరికీ తెలుసు కదా. ర్యాండమ్గా కాదు, మనం ఛాలెంజ్ చేసినప్పటికీ వాళ్ళు ఇచ్చిన నంబర్లో ఇద్దరు పేరు, జిత్తు చెప్పినప్పుడు ఇద్దరు పేరు వచ్చింది. భర్త పేరు వచ్చింది, భార్య పేరు వచ్చింది. 100% మీరు వెతికినాడలా మనం దొరుకుతారు ఏసునామములో. ఆమేన్.
నా పేరు కూడా బైబిల్ ఉంది, అందరి పేరు ఇక్కడ బైబిల్ ఉంది. మీరు నమ్ముతారు లేదా? మీరు పేరు ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, మీకు వదిలేస్తాను. ఇఫ్ యు ఆర్ రియలీ, నేను 2017 నుంచి అందరికీ చెప్తున్నాను, నా దగ్గర వచ్చిన ప్రతి వారికి వాళ్ళ పేరుతో సగా చెప్పినాను. వాళ్ళు ఏ కంపెనీలో చేస్తారో కంపెనీ పేరు కూడా బైబిల్ నుంచి చూపించిన, అప్పటి నుంచే చూపిస్తున్నా. ఇది నాకు వచ్చిన వెలుగు. ఇది అందరికీ నేను చెప్పడం స్టార్ట్ చేస్తాను. ఒకవేళ ఈ మర్మము ప్రపంచం అంతా వెళ్ళిపోయింది అనుకో, అందరూ ఎంతో సంతోషపడతారు. ఈరోజు ఏం జరుగుతుందో ఎవరిని అడగరు. బైబిల్ తెచ్చుకుని 6వ అధ్యాయం చదివేసి ఇది ఉన్నదే దానికి రాకపోతుంది అనుకుంటారు. దట్స్ హౌ యూ బిలీవ్ ఇట్. మరలా చెప్తున్నా, ఒక చిన్న వర్స్ 41:3 అనేది ఒక చిన్న వర్స్, బట్ 413 వర్సెస్ నాకు జీవం ఇచ్చింది. నేను గట్టిగా అడ్మిషన్స్ కాకుండా బయటకు రావడానికి ఆ ఒక్క వచనమే కారణం. జస్ట్ వన్ వర్డ్, ఇట్స్ వన్ వర్డ్ వర్స్. మీరు చెప్పండి, ఆ వచనం నేను నమ్ముతున్నాను, ప్రకటిస్తూనే ఉన్నాను. మంచిదా కాదా? ఇప్పుడు జస్ట్ బైబిల్ ఒక్క వర్డ్ నేను ఉద్యోగం మానేయడానికి కారణం. నేను ఉద్యోగం మానేయడానికి కారణమే ఎఫిషియన్స్ 3వ అధ్యాయం 7వ వచనం. ఒక్కటే వచనమే. మీరు చదివినట్టే నేను కూడా వాక్యం చదివినా, అంతకన్నా ఎక్కువ చదవలేదు. కానీ చదివినప్పుడు ఆ వాక్యము నన్ను డైరెక్ట్గా సింహాసనం నుంచి దేవుడు మాట్లాడినట్టు అనిపించింది. ఈవెన్ 41 కీర్తన 3వ వచనం కూడా ఎగ్జాక్ట్ సింహాసనం నుంచి వచ్చిన మాటలుగా నాకు వినిపించింది. కనుక నేను ఎవరు చెప్పినా వినట్లేదు. నేను అడ్మిషన్ చేయను, నేను హాస్పిటల్లో ఉండను, నేను ఇంట్లో ఉండే స్వస్థపరచబడతాను అని నమ్మినాను. ఆమెన్, 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 ఆమెన్. మీరు కూడా నమ్మును కాక వేసినాము. ఇదంతా మీ కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతాలు. ఆమెన్. సో ఎన్నో అద్భుతాలు నాకు దేవుడు చేశారు మీరు లేనప్పటికీ. బట్ నీ కళ్ళ ముందు ఇది జరుగుతున్నది, నేను డైరెక్ట్గా ఉన్నట్టు చెప్తూ బ్రతుకుతున్నాను. ఓకే, యోబు గ్రంథం. ఓకే, చదివారు కదా అది. ఓకే, యోబు గ్రంథం కూడా ఇది చదవండి, మీరే అర్థమవుతుంది. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. నేను సువార్తకి ఇక్కడ చూడండి, ఐ వాస్ మేడ్ ఏ మినిస్టర్ అకార్డింగ్ టు ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ గివెన్ అంటు మీ బై ద ఎఫెక్టివ్ వర్కింగ్ ఆఫ్ హిస్ పవర్. ఇది నాకు దేవుడు ఇచ్చిన వరం, ఇది వాక్యం. దాంతోపాటు కింద మీరు చదివితే ఐ హ్యావ్ బీన్ కాల్డ్ టు రివీల్ ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉంటుంది. అదే 3:7లో కింద దిగితే మీకు మిస్టరీస్ అనే వర్డ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చిన పెట్టపా జస్ట్ ఒకసారి చూడండి. అన్సర్చబుల్, చూడండి, ది అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. అన్సర్చబుల్ రిచెస్ విచెస్ మీన్స్ తెలుగులో నిత్య సంకల్పం, అదేనా? అన్సర్చబుల్, నాట్ ఏబుల్ టు సెర్చ్, నోబడి క్యాన్ ఫైండ్ ఇట్. అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, దో ఐఎమ్ లీస్ట్ ఆఫ్ ఆల్ ద సైన్స్. నేనేమనుకుంటానంటే నా అలాంటి పాపి ఎవరు లేదు అనుకున్నాను. నేను నీచమైన కార్యాలు చేస్తున్నానని అనుకుంటున్నాను నా మైండ్లో. కనుక ఈ వాక్యం నన్ను డైరెక్ట్గా ముట్టింది. ఎవరికి తెలియకుండా నేను చేసిన పాపాలు ఉన్నప్పటికీ ఇంత లీస్ట్గా ఉన్న నన్ను కూడా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప ద్వారా దేవుడు నన్ను ఆయన అన్ని జనులకి ప్రచారం చేయకు, మర్మమును బోధించడానికి దేవుడు నన్ను ఏర్పరచారంట. హల్లెలూయా. సో ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు జస్ట్ ఇట్స్ ఎ బైబిల్ వర్స్. మనం చెప్పండి, జస్ట్ ఎ బైబిల్ వర్స్. ప్రతిరోజు మీ చేతిలో ఉన్న బైబిలే. ఈ లేఖనము విన్న వెంటనే నేను ఉద్యోగం మానేసిన ఆ రోజు మార్నింగ్ వచ్చిన వచనం ఇదే. ఏ రోజు దేవుడు నేను ఆర్డర్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందో 5 to 8 lakhs మనం మాట్లాడుతున్నాను, ఆ లక్షలు ఆఫర్ లెటర్ వచ్చిందో 8 lakhs ఆఫర్ లెటర్, 5 lakhs కాదు, అప్పుడు 5 lakhs నా శాలరీ ఉంది. 8 to 10 lakhs మాట్లాడుతున్న సమయంలో ఎగ్జాక్ట్గా ఆఫర్ లెటర్ ఇచ్చారు, రిలీజ్ చేసిన ఆ ఆఫర్ లెటర్ సమయంలో వచ్చిన వచనం అది. మార్నింగ్ మాట్లాడిన మామూలుగా బైబిల్ చదువుతున్నప్పుడు నేను కూడా మార్నింగ్ లేచి బైబిల్ చదివిన. కానీ చదివినప్పుడు ఈ వాక్యము అంతగా ఘనంగా నన్ను ముట్టింది. దేవుడే పక్కన ఉండి మాట్లాడినట్టు నాకు అనిపించింది అంతే. అనిపించి నేను సీరియస్గా తీసుకున్నాను. మీరు ఎన్ని రోజు సీరియస్గా తీసుకున్నారు వచనంను? అదే నా బాధ. ఒకవేళ సీరియస్గా తీసుకున్నట్లయితే ఎన్నో వచనాలు మనం ముట్టి, ఎన్నో వచనం ద్వారా మన జీవం మనకు వచ్చేస్తుంది. ఆమేన్. నేను సత్యం చెప్తున్నాను. ఇప్పుడు 2 Corinthians 12 chapter చదవండి. 2 Corinthians 12 chapter రండి ఒకసారి. 2 Corinthians 12 chapter ఒక 14th verse చదువుతాం. 14th verse. ఇదిగో ఈ 3వసారి నీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. ఫస్ట్ ఏంటంటే నేనేం ప్రార్థించాను, నాకున్న చిన్నప్పటి నుంచి ఉన్న తలంపు అంటే ఎవరికి భారంగా ఉండకూడదు. హల్లెలూయా. నా వలన ఇంకొకరికి భారం రాకూడదు. ఇది నా ఒక చిన్నప్పటి నుంచి నా మమ్మీ నేర్పించినది. మా మమ్మీ ఎట్లనే జీవిస్తుంది, ఎవరికి భారం ఉండదు. నేను చెప్పిన కదా, పోయిన వారము సండే చర్చికి వెళ్తున్నప్పటికీ ప్రశ్న వచ్చింది. ఇక్కడే చెప్పినా ప్రశ్న వచ్చింది.
ప్రసన్న బేబీ ఎత్తుకుని బ్యాగ్ పట్టుకుని వచ్చింది. మా అమ్మ తత్తుకా బుత్తుగా నడుస్తున్నారు నాలాగనే. తడనగా అమ్మ బ్యాగ్ ఇచ్చే అని చెప్పి లాక్కుని లేస్తుంది మా అమ్మ. 75 years ఆమెకి. ఆమెని నడవలేకుండా అమ్మని పట్టుకుని వేస్తుంటే ఇక్కడ ప్రసన్న బ్యాగ్. ఇప్పుడు ప్రసన్నకి బ్యాగ్ మోడైనా ప్రాబ్లం ఉందా? ఆ బేబీని ముట్టుకుని ఎత్తుకుని చెప్పేసి దీనికి ఫీలింగ్ అయిపోయి అమ్మ బ్యాగ్ ఇవ్వమ్మా బ్యాగ్ అని లాగి తీసుకున్నారు. ప్రసన్న కూడా ఇచ్చేసింది. మన తెలంగాణ వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి మ్యాచ్ కాదు అది ఈ విషయంలో. మా ఊర్లో అన్నము వద్దంటే మేము చెప్తాము ప్లేట్ తీసుకుంటాం. మీ వాళ్ళు ఏంటంటే అన్నం వద్దని చెయ్యి మాత్రం ఇక్కడ పెట్టుకుని ఉంటారు. సో ఓకే, ఫర్ ద థర్డ్ టైం ఐఎమ్ రెడీ టు కమ్ టు యూ అండ్ ఐ విల్ నాట్ బి బర్డెన్ టు యూ. నా ఉద్దేశం అది, నా వలన ఎవరికి భారం ఉండకూడదు. ఆమేన్. పౌలు చెప్తున్నారు, ఒరిజినల్ పౌలు రాసినది, ఎవరికి నేను భారంగా ఉండాలని నేను అనుకోలేదు. ఐ విల్ నాట్ బి బర్డెన్ టు ఎనీబడి బట్ ఫర్ ఐ సీక్ నాట్ యువర్స్ బట్ యూ. నేను ఏది కోరుకుంటున్నాను? మీ సొత్తును కాదు, మిమ్మల్నే కోరుచున్నాను. మీ సొత్తుని నేను కోరట్లేదు. ఏది కోరుకుంటున్నాను? మిమ్మల్నే కోరుకుంటున్నాను. ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ యువర్ వాట్ యు గివ్ బట్ ఐఎమ్ వరింగ్ అబౌట్ యూ. మిమ్మల్నే కోరుకుంటున్నాను. ఇంకోసారి చదవండి, మీ తెలుగు వస్తుంది, అర్థమవుతుందా దాసి? అర్థమవుతుందా? పౌలు చెప్తున్నాడు, నేను మీ సొత్తుని కోరట్లేదు, మిమ్మల్నే కోరుచున్నాను. ఐ సీక్ యూ. ఆమేన్. తర్వాత పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ఆస్తి పెట్టాలి? తల్లిదండ్రులు పిల్లలకే. ఇట్లా బైబిల్ చదివిస్తుంది. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఈ వాక్యం ముట్టింది. ఇప్పుడు మీరు రాసేస్తారా? మీ పిల్లలకి రాసేస్తారా? ఆస్తి రాస్తారా? లేదు. హల్లెలూయా. రాయనుగాక యేసునామములో. ఇప్పుడు ఆ తల్లిదండ్రులే పిల్లలకి ఆస్తి సంపాదించి పెట్టాలంట. పిల్లలు తల్లిదండ్రులకి కాదు అని చెప్తున్నారు. నిజంగా అదే పౌలు నెక్స్ట్ వచ్చిన చదవండి. ఇదే సత్యం. కానీ మన తల్లిదండ్రులు ఎలా ఉంటాం? ఈ పిల్లలు ఆస్తి ఇస్తే పాడు చేస్తారు, నాశనం చేస్తారు, కాబట్టి వీడికి పెట్టకూడదు. నీ కాదురా నీ పిల్లలకి ఇస్తాను అంటారు. డైలాగ్, నీ కాదు నీ పిల్లలకి రాసిస్తా అంటారు. మీరేమనుకుంటారు? న్యాయంగా నీతిగా బ్రతికినట్టు మీరు అనుకుంటారు. కానీ అక్కడ వాక్యం ఏమైనా ఉంది? వాక్యానికి విరోధంగా మీరు యాక్షన్ చేస్తారు. అర్థమైందమ్మా? పిల్లలకి రాయడం కరెక్టా? పిల్లలు రాయాలా? చాలామంది ఇది ఒక అలవాటుగా పెట్టుకున్నారు. ఈవెన్ నా ఈ ఊర్లో కూడా ఇది ఇంతవరకు చూడలేదు, కానీ ఇప్పుడు వింటున్నా. నా అక్క ఇల్లు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఆస్తి ఏమంటున్నారంటే, నీకు నేను ఇవ్వను, నీ కొడుకుకి రాసిస్తా అని అన్నట్టు. మీరు చెప్పండి, పిల్లలకే గది లేనప్పటికీ ఇంకా పిల్లలకి ఎందుకు? పిల్లలే నానాదగా తిరుగుతున్నారు, పని లేక డబ్బు లేక కష్టపడుతున్నప్పుడు నీ కాదు నీ పిల్లలు కడతా. ఎందుకంటే నీకు ఇస్తే నాశనం చేస్తావు. అరే డుబాకూర్, నేనే నాశనం చేస్తే నా పిల్లలు ఇంకా నాశనం చేస్తాడు కదా. మీకు అర్థం? నేనే ఓవర్ వేస్ట్ వాడు అంటే నాకు పుట్టినవాడు ఇంకా డబ్బులు వేస్ట్గా ఉంటాడు. అంతే కదా. బైబిల్ ఇలానే ఉంది, కానీ ఎవరు పాటించడం చాలా కష్టం. బైబిల్ ప్రకారం పాటించడానికి మీకు కష్టం పడుతుంది, నాకు కూడా కష్టం వస్తుంది సమ్టైమ్స్. బట్ బైబిల్ ప్రకారం జీవించడం దేవుడికి ఇష్టం. ఆమేన్. నేనేమంటున్నాను, జీవించిన కాలం అంతా దేవుడికి ఇష్టపూర్వకంగా జీవించి మనుషులకి అసహ్యంగా జీవించడం ఎంతో మేలు. నేను ఎన్నో కోట్ల మోసం పోయినా, ఎన్నో నష్టపోయినా, నిజంగా సత్యం చెప్పాను, దేవుడు సాక్షి కాదు. చాలామంది నన్ను నష్టపరిచారు, చాలామంది నా డబ్బులు తిన్నారు, చాలామంది నా దగ్గర సహాయం తీసుకొని నాకు ఇవ్వాల్సిన కృతజ్ఞతకు ఇవ్వలేదు, నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇది పరిచయం కాదు, ముందు జరిగిన విషయాలు, చిన్నప్పటి నుంచి అది జరిగిన విషయాలు. మీరు ఆలోచన చేయండి, మరి ఇంకా నేను మోసపోవచ్చా అంటే బైబిల్ ప్రకారం నేను ఇంకా మోసం పోతూనే ఉన్నా. ఓకేనా? ఎందుకంటే నాకు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చాలా ఇష్టమైన పత్రిక, కాబట్టి నేను మోసం పోతున్నా. నాకు పెద్ద మోసం పోవడంలో పెద్ద ఇంట్రెస్ట్ లేదు, పెద్ద ఇది లేదు. మీరేమంటారు? సడన్గా జ్ఞానం కలిగి ఉండాలి కదా బ్రదర్ అంటారు. లేదు, ఇది జ్ఞానంతోనే అన్ని విషయాలు ప్రేమతోనే చేస్తున్నా. ప్రేమల వల్ల మోసం పోతున్నా. ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఏమవుతాం? మోసం పోతాం. చదవండి 6వ అధ్యాయం ఓపెనింగ్ సీరియల్ చదవండి. ఓపెనింగ్ వచ్చినాలే. మీలో ఒకరికి మరి ఒకరి మీద, ఇంకొక మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీరు పరిశుద్ధులకి ఎవరు తీర్పు తీస్తారు? పరిశుద్ధులు లోకముకి. అందరు వింటున్నా లేదా? పరిశుద్ధులు లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి తీర్పు తీర్చాలని చెప్తున్నాడు. ఓకే,
మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మిక్కిలి అల్పమైన విషయాలకి, చాలా చిల్లర విషయాల పైన మీరు జ్ఞానం కలిగి తీర్పు తీర్చలేరా అని అడిగారు. తర్వాత మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ మనం ఎవరికి తీర్పు తీర్చాం? దేవదూతలకు. మనం అందరూ, హలో, మీరందరూ కేటగిరీ ఏంటిది? యేసు నమ్మారు కదా. మీరందరూ ఏం తీర్పు తీర్చిపోతున్నారు? ఎవరికి? దేవదూతలకే తీర్పు తీరుస్తారు, లోకముకి మీరు తీర్పు తీరుస్తారు. అంత గొప్ప స్థానం దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. పక్కన చెప్పండి, యు ఆర్ జడ్జ్ ఫర్ ది ఏంజల్స్. లోకానికి దూతలకి మీరు తీర్పు తీరుస్తారు. మీరేమంటారు? నాకు అంత బుర్ర లేదని అంటారు. మీ బుర్ర ఎవరు అడిగిండో చెప్పండి. మీ బుర్ర ఎవరు అడిగిండు? మీ చెట్టి బుర్ర, మీ మట్టి బుర్ర ఎవరు అడిగిండు? మీరు పరలోకం ఎక్కినప్పుడు మీకు యేసుక్రీస్తు బుర్ర ఇవ్వబడతారు. అంతే, అదే సత్యం. ఇప్పుడు కూడా క్రీస్తు మీ లోపల ఉన్నారు కాబట్టి మనకి మహిమ కలుగుతుంది, అంతే కదా. లేదంటే ఇప్పుడు పౌలు వెళ్ళినప్పటికీ అందరూ అన్న నాకు ప్రార్థన చేయంటే పౌలు ఏమైనా ఫీల్ అవుతారు? ఫీల్ అవ్వదు కదా. నా అలాంటి వాళ్ళ దగ్గర పోయి ప్రార్థన అడుగుతారా అనిపిస్తుంది అందరికీ. నాకు కూడా అనిపిస్తుంది, అందరికీ అనిపించాలి కదా. మనం ఏం సాధించినామో ఏం చేస్తామో మనపై ప్రార్థన అడుగుతున్నారు. డాక్టర్స్ అందరూ మనం అడుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది? నేను డాక్టర్ చదివినానా అని అనిపిస్తుంది కదా. బట్ స్టిల్ వై ఆర్ ది పీపుల్ ఆర్ ఆస్కింగ్ ప్రేయర్? బికాస్ దే రికగ్నైజ్డ్ క్రైస్ట్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఆమేన్. దేవుడు నీ లోపల ఉన్నది పట్టియే నీకు నీ పేరు పెరిగింది. దేవుడు నీ లోపల లేకపోతే నువ్వు కూడా మట్టి బుర్రనే. సో ఇది మీరు గ్రహిస్తున్నారు లేదా? నాలో దేవుడు ఉన్నారు. చెప్పండి, నాలో దేవుడు ఉన్నారు. ఎప్పుడు దేవుడు వచ్చారు మన లోపలికి? ఎప్పుడు దేవుడు వచ్చారు చెప్పమా? ఎప్పుడు దేవుడు వచ్చారు మన లోపలికి? యేసు ప్రభువుని మీరు నమ్మినప్పటికీ యేసు మీ లోపలికి వచ్చేసారు. సో మీకు వచ్చిన మహిమ అంతా ఎవరికి చెందినది? యేసుది. సో మీరు తక్కువ మీరు అంచనా వేసినప్పుడు మీ గురించి ఎవరిని మీరు అంటే ఎవరిని మీరు చులకర చేస్తున్నారు? యేసుక్రీస్తుని చులకర. నాకు అవసరం లేదండి ఇదంతా అన్నప్పటికీ యేసుక్రీస్తుకే మీరు అవమానం తీసుకొస్తున్నారు. అర్థమైంది కదా నేను చెప్పింది? సో అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. సో నా లోపల యేసున్నారు, అది ఒక గర్వం. నా లోపల యేసున్నారు, ఆ యేసుకే అన్నీ. అందుకే పేతురు ద్వారా అద్భుతం జరిగినప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు, తేరి చూస్తున్నావు, నా లోపల ఉన్న యేసుక్రీస్తు నామం వల్లనే ఇది జరుగుతుంది అంటున్నారు. నా వల్ల కాదు, యేసు నామం వల్ల ఇది స్వస్థత జరిగింది అన్నారు. ఆమేన్. సో కమింగ్ టు ద పాయింట్, నాకు జరిగినప్పుడు నేనేమంటున్నాను, యోబు గ్రంథం 2వ అధ్యాయం దేవుడు ఇచ్చారు నాకు. ఇది సంఘటన జరిగినప్పుడు సిక్నెస్. నేను దేవుడి దగ్గర అడిగినాను, ఇది ఎవరు నేను పాపం చేసినాను, మరి నేను పాపం చేసిన వాళ్ళు వచ్చిందని అడిగినాను. కానీ యోబు 2వ గ్రంథంలో క్లియర్గా ఏమని అడిగింది? పాపం వల్ల రాలేదు అన్నారు. ఇది పాపం వల్ల వచ్చినది కాదు అన్నారు. సరే, మీకు నాకు తెలుసు బాగా, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. యోబు గ్రంథం 2వ అధ్యాయం ఏముంది? యోబు మంచిగా బ్రతికారు. ఏం బ్రతికారు? మంచిగా బ్రతికారా లేదా? హలో, అందరు చెప్పండి, మంచిగా బ్రతికారా లేదా బ్రదర్? న్యాయవంతుడిగా బ్రతికారు, ప్రార్థన పరుడుగా బ్రతికారు, యథార్థం అన్నీ బ్రతికారు కదా. బ్రతికినప్పటికీ ఆయన పిల్లలు బాగున్నారు, ఉద్యోగం బిజినెస్ బాగుంది, తర్వాత ఆయన బాగున్నాడు, తన భార్య బాగుంది, పిల్లలు బాగున్నారు, అందరు బాగున్నారు లేదా? అన్ని రోజు మంచిగా రోజు పోతుంది. ప్రతిరోజు ఆయన బలి ఇచ్చాడు పిల్లల కోసం, ఆయన ప్రార్థన చేసుకున్నాడు, కాపాడుకున్నాడు, కంచె వేసాడు, అదంతా చేసిండు. కరెక్ట్ కదా? ఎవరికి తెలుసు ఈరోజు సాతాను అటాక్ చేస్తుందని? మీరు చెప్పండి నాకు న్యాయం. ఎవరికి అర్థమైందా లేదా? యోబు ప్రతిరోజు అలాగా లా అని పోయాడు. చెప్పండి, లా అని నడుచుకుని పోయిండు. సడన్గా చూస్తే ఒకవాడు వచ్చి న్యూస్ ఇచ్చిండు. ఏ న్యూస్ ఇచ్చిండు? సార్, మీ టోటల్ బిజినెస్ కొలాప్స్ సార్ అన్నాడు. మీ ఎద్దులన్నీ చంపబడింది అన్నాడు. ఎలా తెలుసు ఆయనకి ఈరోజు చంపబడిందని? నేను మీకు చెప్తున్నానంటే యోబుకి తెలియకుండా పోయింది. యోబుకి తెలియకుండా పోయింది. ఎవరికైనా పెద్ద సేవకుడు అయినా కూడా తెలియకుండా పోవచ్చు, నో ప్రాబ్లం. బట్ యాజ్ పర్ రూల్ మనం కింద బ్రతుకుతున్నాం, అంతా చెప్పండి, కింద బ్రతుకుతున్నాం. భూలోకం బ్రతుకుతున్నట్టు భూలోకం విషయాలు అంతా అర్థమైపోతుంది మనకి. కానీ అదే సమయంలో పరలోకంలో ఒక డిస్కషన్ జరిగింది, అది మర్చిపోతున్నాం. యోబు కింద ఉన్నప్పటికీ బాగానే ఉన్నానని చెప్పేసి అందరూ పొగుడుతున్నాడు, ఆయన కూడా బాగానే ఉన్నాడని సంతోషపడుతున్నాడు. అదే సమయంలో పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది. ఏం డిస్కషన్? తండ్రికి సాతానికి డిస్కషన్ అవుతుంది. సో స్పిరిచువల్ రెల్మ్స్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారు? నా యోబు చూసావా, నీ యోబు చూసావా, పెద్ద యోబు అయితే పెద్ద మ్యాటర్ కాదు, వాడు కూడా అందరు అలానే ఒకటే కేటగిరీ, వాడిని ఒకసారి కొడితే వాడు కూడా నేను దూషిస్తారు. ఇదంతా డిస్కషన్ పైన జరిగింది. యోబుకి అసలు వినిపించిందా? ఏం వినిపించలేదు. ఆత్మ సంగతిలో జరుగుతున్న ఆ పోరాటాలన్నీ కింద ఉన్న వాడికి వినిపించలేదు. కాబట్టి ఆయన లాలా అన్నాడు. 2వ లాలలో ఎవడో పోయిండు, 3వ లాలలో అందరూ పోయిండు. కొడుకు పోయిండు, కూతురు పోయింది,
అన్ని బిజినెస్ పోయింది, ఆస్తి పోయింది, ఇంకా మిగిలింది భార్య ఒకటే. భార్య తప్ప ఎవరు లేరు. ఉన్న ఆరోగ్యం ఉందంటే ఆరోగ్యం కూడా పోయింది. ఇప్పుడు నేనేమంటున్నాను, మనకు ఒకవేళ చెప్పని, మనకు ఒకవేళ పరలోక రాజ్యంలో మాట్లాడుతున్న ఆ విషయం సంగతిని మనం వినిపించుంటే, అంతే కదపా. సాతాను చెప్పిండు, ఒక్కరోజు నాకు సమయం ఇవ్వు, నేను యోబుని ఫ్యామిలీని చంపుతాను. అరే ఎప్పుడు రా అంటే మాట్లాడుతున్నాను, రేపు నేను చంపుతా, ఓకేనా అన్నప్పటికీ ఏం చేసి ఉంటాం, మనం కాపాడి ఉంటామా లేదా? హల్లెలూయా. యోబుకి లేని విషయాలు మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. నేనేమంటున్నాను, మనకి తెలియడానికే దేవుడు ఈ లేఖనం ఇచ్చారు యేసునామములో. మీరు ఈజీగా బైబిల్ చదివితే అది ఆత్మ విషయము, జరగబోతంతా రాసేసి పెట్టాడు, నాకేం జరుగుతుంది అని రాసేశారు. అది సరిగా ఒకవేళ అర్థమైపోతే మీకు నాకు వెలుగు వచ్చి ఉంటుంది. సరే జరిగిన ఓకే, మనకు జరగలేని ఆ రోజు తెలియలేకపోయింది, ఆ రోజు మనం చదవలేదు, అది చదివినప్పటికీ సరిగా వెలుగు ఎక్కలేదు, యాక్సిడెంట్ జరిగిపోయింది. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మరలా వెళ్ళి వెతికితే అదే అధ్యాయము, ఏ అధ్యాయం చదవాలో ఆ అధ్యాయం చదివితే దాంట్లో యాక్సిడెంట్ రాసి ఉంటే, ఓహో అందువల్ల యాక్సిడెంట్ నేను మిస్ చేస్తాను అని అంటావు కదా. కానీ ఈ యాక్సిడెంట్ తర్వాత నేను బ్రతుకుతానా లేదని అక్కడ వెతకొచ్చు కదా. అదే నేను అంటున్నాను. కనీసం ఇప్పుడు కూడా జొనాథన్ ఖాన్ అనే వ్యక్తి జరిగిన తర్వాతనే ఫైండ్ అవుట్ చేస్తున్నారు. జరగబోతున్న ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే జరగబోతున్న ఏ ఇన్సిడెంట్స్ ఏ ఒక ఫార్ములా పెట్టాలో తెలియదు కదా. జరిగిన తర్వాత అయితే ఈజీగా డేటా దొరుకుతుంది కాబట్టి జరగలేని విషయాలు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. కాబట్టి నేను మీకు నేర్పించిన మంచి మర్మం ఏంటంటే, జరగబోతున్న విషయాలు దేవుడి సేవకుడికి దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తారు. 100%. 1-2 మిస్ అవ్వచ్చు మనం బలహీనత వలన తప్ప, దేవుడు బయలుపరచలేదు మాత్రం చెప్పడానికి లేదు. అందుకే అమెరికాలో మన వనస్థలిపురం బ్రాంచ్ బిల్డింగ్కి ఓనర్ అమ్మ మాధవి అమ్మ వాళ్ళ కూతురు ఉన్నప్పటికీ యాక్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలుసు. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఇట్లా పెద్ద యాక్సిడెంట్ జరిగింది అయ్యా మీరు ప్రార్థన చేయండి, వాళ్ళు బ్రతుకుతారా లేదన్నప్పటికీ. నేను అప్పుడు నిద్రపోతున్నాను, ఫోన్ వస్తుంది. నేను ఫోన్ లేచిన వెంటనే బెడ్షీట్ ఎప్పుడైనా లేదో వెంటనే వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పటికీ ఈ విషయం ఎలాంటిది అన్నప్పటికీ 4లో ఒకరు చనిపోయాడు, బాబు చనిపోయాడు. ఇంకా 3 బ్రతుకుతారంటే 3లో ఒక బాబు ఇంకా కోమాలో ఉన్నాడు, ఇంకోడు హస్బెండ్ ఆయన కూడా బ్రతకని ఛాన్సే లేదు, చాలా వైల్డ్ యాక్సిడెంట్. కానీ లేచిన తర్వాత మీ ముందు చెప్తున్నాను సాక్ష్యంగా, నేను లేచిన వెంటనే నా ఎదుట స్క్రీన్ ఉంది, కింద నేను పడుకున్నాను కదా నా గ్రౌండ్ ఫ్లోర్ రూమ్లో, నా ఎదుట స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్లో ఆకులు ఉన్నాయి, ఒక చెట్టు లాంటి ఆకులు ఉన్నాయి డిజైన్. ఈ ఆకుల్లో 3 ఆకులు మాత్రం సెపరేట్గా ఉంది. ఒకటే చెట్టుకి 3 ఆకులు ఉన్నాయి. అది చిగురించినట్టు కరెక్ట్గా నేను ఓపెన్ చేసి అలో చెప్పిన వెంటనే అది చూసిన వెంటనే అదే సాక్షిగా వెంటనే చెప్పిన, అమ్మ 4లో ఒకరు పోయారు కానీ 3 మాత్రం ఖచ్చితంగా బ్రతుకుతారన్నాను. నేను ఏది చూసి చెప్పినాను చెప్పండి? జస్ట్ ఆఫ్టర్ ఆల్ నేను ఇట్లనే ఇదే మంచం, ఇట్లా ఉన్న మంచంతోనే లేచి ఆ ఒక స్క్రీన్లో ఉన్న ఆ 3 ఆకులు చూసేసి 3 100% బ్రతుకుతారన్న. అదే సమయము వారు సేవకులు నేను చెప్పిన, ఎప్పుడు 2-3 సంవత్సరం ముందు వాళ్ళు సేవకులు చెప్పినాను. అప్పుడు వరకు ఆయన సేవనే చేయలేదు, ఆయన నార్మల్ వ్యక్తి. ఎవడు యాక్సిడెంట్ అయిన వ్యక్తి నార్మల్ వ్యక్తి. కానీ నేను సేవకుడు అని చెప్పేసి నేను క్రిస్మస్ క్యారల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పినట్టే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఆ సంవత్సరంలో సడన్గా ఒక ఛాన్స్ ఆయనకి వచ్చేసి, వాళ్ళ పాప అంటే కూతురేమో ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఆయన ఒంటరిగా ఉన్న వలన ఎక్కువగా బైబిల్ చదవడం ప్రారంభించారంట. నేను ఆయనతో మాట్లాడినాను, చదివిన వలన దేవుడి మీద ఎక్కువగా ప్రేమ పుట్టింది ఆయనకి. పుట్టిన తర్వాత స్లోగా ఏ సంఘం వెళ్ళాడో ఆ సంఘంలో ఆయనకు ఒక ఛాన్స్ వచ్చింది పరిచయం చేయడానికి. అట్లా దేవుడిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. నేను కూడా సేవ చేశానని నిర్ణయించుకున్నాడంట. హల్లెలూయా. ఇది సత్యం. అది కూడా ప్రవచనం వల్లనే వచ్చింది, నేను సత్యంగా ప్రవచించిన. కానీ అతను బ్రతుకులో ఎవరికి తెలియదు కదా. కానీ 3 బ్రతుకుతా చెప్పేశాను కదా, ఉన్నది మీ బ్యాలెన్స్ 3 అందరూ బ్రతుకుతా చెప్పేశాను. చెప్పినప్పుడు నేను చెప్పిన ఆయన సేవకుడు కనుక, జాగ్రత్త, నేను మర్మం చెప్తున్నా మీకు, ఆయన సేవకుడు కనుక ఆ రోజు యాక్సిడెంట్ అవ్వ మునుపు ఎగ్జాక్ట్గా ఒక కళల ద్వారా దేవుడు ఆయన వాళ్ళకి బయలుపరిచి ఉన్నారు. బయలుపరచకుండా ఈ కార్యం జరగలేదు అని నేను వాళ్ళ అమ్మకి చెప్తే అవునా బ్రదర్ అని చెప్పారు. అవునా అని చెప్పిన తర్వాత వాళ్ళు ఒక్కసారి నేను చెప్పిన వెంటనే అడిగి చూడండి, ఆ కూతురు ఉండగా మీ కూతురుని అడిగి చూడండి అన్నాను. ఆమె చెప్పింది, లేదు బ్రదర్ నా కూతురు బాగానే ఉంది అని చెప్తుంది. నా కూతురు దెబ్బ తగిలింది కానీ బాగానే ఉంది, మాట్లాడుతుంది. కొడుకు అల్లుడు మనవరాడు మాట్లాడలేదు కానీ మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది, బ్రదర్ మీరు చెప్పినట్టు ఒక కళలు చూసాను చెప్పిందని. హల్లెలూయా. ఎగ్జాక్ట్ మార్నింగ్ టైంలో
ఏ రోజు యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు మార్నింగ్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్, ఎగ్జాక్ట్గా చెప్పినట్టు జరిగింది. ఈ రోజు ఆ ముగ్గురు బాగున్నారు, దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఆ బ్రదర్ సాక్ష్యం ఏంటి, టెస్టిమనీ పెట్టారు. ఆ టెస్టిమనీలో ఆయన దేవుడు దర్శనం చూశారు, హెవెన్కి తీసుకెళ్లారు, దేవుడు పరలోకం తీసుకెళ్ళి అన్నీ ఆయన చూపించారు. ఆయనకి ఈ బేబీ పుట్ట మునుపు ఒక బేబీ పుట్టి చనిపోయింది ఫస్ట్. సో ప్లస్ వాళ్ళ డాడీ చనిపోయారు దానికి ముందు. అది కూడా నేను చెప్పినాను, చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళ డాడీ చెప్పిన, వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళ డాడీని ఈయన యాక్సిడెంట్లో చనిపోయిన ఆ కొడుకుని ఇద్దరు కలిసి ఒక ప్లేస్లో ఆయన చూసింటారు పరలోక రాజ్యంలో, దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చూడలేదు, గర్భంలో చనిపోయిన బిడ్డని బయట చూస్తున్నాడు, తండ్రితో పాటు చూస్తున్నాడు. వాళ్ళిద్దరు ఏమంటున్నారు, మేమిద్దరు బాగానే ఉన్నాను డాడీ అంటున్నాడు ఆ కొడుకు. నేను బాగానే ఉన్నాను డాడీ, నువ్వు నా గురించి వరి అవ్వద్దు అని చెప్పేసి కొడుకు చెప్తున్నాడు, ప్లస్ అంటే డాడీ చెప్తున్నాడు. చాలా సంతోషంగా జరిగిన ఒక సాక్ష్యం. ఆయన నార్మల్గా చెప్తున్నాడు, ఆయన కూర్చొని చైర్లో కూర్చొని టెస్టిమనీ చెప్పారు. నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు, వినండి జాగ్రత్తగా. పరలోకంలో ఖచ్చితంగా ఒకటి ఉంది, యేసునామం, హల్లెలూయా. అది ఉన్నది సత్యం, అక్కడ మనం వెళ్ళిపోతున్నది సత్యం, యేసు ప్రభు రాపోతున్నది సత్యం. అంత దగ్గర పోవడానికి ఆప్షన్ లేకుండా ఆయనకి ఆ బిడ్డకి నడులో మధ్యలో ఒక తెర ఉందంట, గ్లాస్ లాంటిది. సో ఈ వాజ్ నాట్ ఏబుల్ టు గో టు ద బేబీ టు టచ్ హిమ్. బట్ మంచిగా ఆడుకుంటున్నారు, అందంగా ఉన్నాడు బేబీ. వాళ్ళ డాడీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, హల్లెలూయా. నా డాడీ కూడా నేను పరలోక రాజ్యం చూసిన, దేవుడి స్తోత్రం. మొన్న రోజు గోవాకి వెళ్ళి వచ్చినప్పటికీ వచ్చిన దారిలో బస్సులో నాకు ఒక దర్శనం వచ్చింది, దర్శనం కాదు కళలో వచ్చింది, మంచి నిద్రపోయినప్పుడు దర్శనం. దీనిలో ఏంటంటే నా చుట్టాలు, పాత చుట్టాలు ఇంకా ఉన్నారు వాళ్ళందరూ, అంటే నా చుట్టాలు ప్లస్ నా స్నేహితులు, అంటే పక్కన ఉన్న చుట్టాలు, అంటే నైబర్స్ అంటే వీళ్ళందరూ నా ఇంటికి వచ్చారు. నా పాపకు బర్త్డే, ఐషుక్ బర్త్డే, వీళ్ళందరూ ఇంటికి వచ్చారు. చూస్తే ఎవరు లేరు. అయితే వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు యేసుకున్న నమ్మేనే కదా, నీ దగ్గర ఇప్పుడు ఎవరు లేరు చూసావా అని అన్నారు. కనీసం నువ్వు ఇంతగా ఉంటే మేము అందరూ వచ్చి ఉంటాం కదా చుట్టాలందరూ. ఇప్పుడు చూడు ఇంత చేసినావు, ఇప్పుడు నన్ను మార్చుకో, నీ స్థితి మార్చుకొని వచ్చేసేయి బయటకి అని చెప్పిండు. బయట వచ్చేసేయి అని అంటున్నారు. నేను చెప్పినా ఎవడు నా దగ్గర ఉన్నా లేకపోయినా పర్లేదు, ఎవడు ఉన్నా లేకపోయినా నేను అసలే మారను, నేను మంచి దారిని సెలెక్ట్ చేసుకోను, మీరు కూడా నా దగ్గర రండి అని చెప్పేసి నేను వాళ్ళకి వాక్యం చెప్పడానికి ట్రై చేసిన. వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ అయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పటికీ ఒక ప్లేస్ నించున్నాను, ఏదో క్రికెట్ ఆడుతున్నామో తెలీదు, ఏదో ఆడుతున్నాము. ఆడుతున్న సమయంలో నేను మంచిగా ఉన్న సమయంలో సడన్గా ఒక పులి వచ్చింది, ఒక టైగర్ వచ్చింది. టైగర్ వచ్చి అటాక్ చేయడం వచ్చింది. మన అందరూ ఉన్నాము, నాతో పాటు అందరూ ఉన్నారు, కానీ ఎప్పుడు టైగర్ వచ్చిందో ఎవడు కనిపించలేదు. నేను అదే ముందు చెప్తున్నాను, లీడర్గా నేను ఉన్నాను. నా మైండ్ సెట్ మీ దగ్గర ఉంటే నేను ఎలా ఆలోచిస్తాను, మీరు కూడా అలా ఆలోచన చేయాల్సి వస్తుంది. లేకపోతే నేను చెప్పిన దానికి మీరు ఆపోజిట్గా ఉన్నారనుకో, నేను మాత్రం ఉండిపోతాను సెపరేట్గా కదా. అర్థమైందా లేదా? నేను మార్నింగ్ చూపించిన, రండ్రా అందరూ కాశ్మీర్ పోతాం అని చెప్పేసి నేను పోతున్నా. కాశ్మీర్ రీచ్ అయిన తర్వాత ఓకే ఈరోజు అని చూస్తే ఎవరు లేరు ఇక్కడ. ఎట్లా ఉంటుంది? చాలా కష్టం అయిపోతుంది. లీడర్ ప్రకారం మనుషులు ఉంటారు, శిష్యులు ఉంటారు. సో నేను ఆ టైగర్ వచ్చినట్టు చూస్తున్నా ఎవడు లేరు, అందరూ వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా టైగర్తో పోరాడుతున్నాను, చాలా కష్టంతో పోరాడుతున్నాను. నేను ఓన్లీ విత్ ద హ్యాండ్. అదేమో చాలా పెద్ద పులి, చిన్నది కాదు, ఇంత హైట్లో ఉంది. నేను కూర్చున్నప్పుడు ఇంత హైట్ ఉంది, బాషా ఫిలింలో కుక్క ఉన్నట్టు. అది ఎంతో ఇది చేస్తుంది, అడావిడి చేస్తుంది. నేను చేస్తుండగా దేవుడు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళిండు, హల్లెలూయా. దాంతోపాటు ఆ పులి నేను జయించినాను, దేవుడి స్తోత్రం. ఫుల్ జయించిన తర్వాత సడన్గా చూస్తే పరలోక రాజ్యం ఉంటున్నాను. తర్వాత ఇంకా నువ్వు చేయాల్సిన చాలా సమయం ఉందని చెప్పేసి, చాలా కార్యం ఉంది చెప్పి దేవుడు పంపిస్తారు. యాక్చువల్ చెప్పాలంటే ఇదే డైలాగ్ ఆ సాక్ష్యంలో కూడా ఉంది. ఆ బ్రదర్ కూడా దేవుడు చెప్పారు, నువ్వు వెళ్ళాలని చెప్పేసి చెప్పారు, యూ హ్యావ్ టు గో అని చెప్పారు. నిజంగా ఆయన అక్కడి నుంచి తిరిగి దేవుడు తీసుకొచ్చారు. నేనైనా అక్కడి నుంచి దేవుడు నన్ను ఏదో కూర్చోబెట్టి తీసుకొస్తున్నట్టు. నేను యాక్చువల్గా ఒక బలూన్లో, ఎయిర్ బలూన్ ఉంది కదా, ఏమంటారు ఎయిర్ బలూన్ అదని, పారాషూట్ గ్లైడ్ ఉంది కదా, మీకు తెలుసు కదా షిప్లో. మీ వాట్సాపా నా వీడియో పెట్టమ్మా, అప్లోడ్ నా వీడియో ఫార్వర్డ్ చేయవా సాగర్కి. ఓకే, షిప్లో పోతూ బలూన్లో ఫ్లై చేస్తాం కదా. సో గోవాలో అది ఫ్లై చేయాలని అనుకున్నాను నేను. పారాగ్లైడింగ్ అంటారు కదా అది. సరే ఓకే, అది దానిలో ఎక్కినాను. సో దానిలో ఎక్కి అయినప్పటికీ అక్కడ నుంచి డైరెక్ట్గా అందరూ ఎక్కారు, అక్క కూడా ఎక్కింది, దేవుడి స్తోత్రం. అందరూ ఎక్కినాం, ఆల్మోస్ట్ ఐషు కూడా ఎక్కింది, అందరూ ఎక్కినాం. అయితే స్ట్రైట్గా వచ్చాం. అలానే సేమ్ ఫీలింగే, కానీ బట్ ఒరిజినల్గా పరలోకం నుంచి వస్తున్నాను ఇప్పుడు. ఈసారికి పరలోకం నుంచి దేవుడు నన్ను తిరిగి తీసుకొస్తున్నాడు. బుస్సుని పోతుంది, జెట్ స్పీడ్లో వచ్చినట్టు, ఓపెన్ జెట్లో కూర్చున్నట్టు ఉంది. జెట్ ఏం లేదు, నేను ఒంటరిగా కూర్చున్నట్టు ఉంది.
అక్కడి నుంచి దిగుతున్నాను, ఎంత ఫోర్స్ అంటే అంత ఫోర్స్ వచ్చింది. అట్లనే స్ట్రైట్గా వచ్చి ఇక్కడ కూర్చున్నా, దిగి వచ్చిన. హల్లెలూయా. సో దేవుడి స్తోత్రం, నన్ను తీసుకొచ్చారు దేవుడి స్తోత్రం. కానీ పులి వచ్చింది దేనికంటే నన్ను చంపడానికి వచ్చిన పులి అది. సో ఈ దర్శనం వల్ల నాకు అర్థమైంది ఏంటిది, దేవుడు నన్ను మరణాపాయం నుంచి కాపాడాడు. హల్లెలూయా. నన్ను మాత్రం కాపాడలేదు, అందరినీ కాపాడబోతున్నారు దేవుడి స్తోత్రం. సో నేను లీడర్గా నేను బ్రతకలేకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు, నేను లీడర్గా నించలేకపోతే మీరు కూడా ఫెయిల్ అవుతారన్న బాధ నాకుంది. కనుకనే నేను నించడం చాలా ఇంపార్టెంట్, అదే అలాగా మీరు కూడా నించడం చాలా ఇంపార్టెంట్. నేను స్వస్థపరచడం ఇంపార్టెంట్, మీరు కూడా అట్టాక్ కాకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఇది మీకు అర్థమవుతో లేదు తెలియదు, నాకైతే 100% అర్థమవుతుంది. మీరేమో మీరు ఎట్లా ఫీల్ అవుతారో తెలీదు, నేను స్వస్థత అవ్వాలని కోరుకుంటున్నారేమో, కానీ నాకు తర్వాత మీకు అటాక్ ఉంది కదా, దాని గురించి నేను బాధపడుతున్నాను. మీరు మిస్ అవ్వకూడదు, మీకు ఎవరికి అటాక్ జరగకూడదని కోరుకుంటున్నాను. అక్క భయపడింది దీంట్లో పంపించడానికి, కానీ వీళ్ళందరూ ఆన్సర్ చెప్పారు. అన్న అక్కడ నడవబోతున్నారు ఏంటి, జలకి కూర్చునే కదా వస్తున్నారు, ఎక్కడి పర్లేదు అన్నారు. ఓకే, అట్లా వెళ్ళేసి వచ్చినాం దేవుడి స్తోత్రం. ఓకే, అది చూస్తుండగా మన నంబర్స్ 14 అది ఇవ్వండి ఫాస్ట్గా. నంబర్స్ 11 అది 14 వచ్చినాం. ఒకసారి ఈ వచ్చిన మాత్రం డైరెక్ట్గా చూద్దాం. నంబర్స్ 11-14. నేను కాలు షేక్ చేస్తాను కదా, వాళ్ళు ఏదో నాకేదో అయింది అనుకుంటున్నారని తెలీదు. పైనుంచి నేను హల్లెలూయా 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 చెప్తున్నాను, కింద ఉన్న వాళ్ళకి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా చెప్పండి అంటున్నాను. నేను ఒకటే అరుస్తున్నా, కింద వాళ్ళకి ఎవరికి వినిపించట్లేదు. వాళ్ళు కూడా అన్న అని వాళ్ళు కూడా అరుస్తున్నారు. ఈ వీడియోలు చూసినప్పుడు అర్థమైంది వీళ్ళు బ్యాక్లో అరుస్తున్నారు, కానీ నాకు వినిపించట్లేదు. నిజంగా చూడండి, ఒకసారి పరలోకి ఎక్కిన తర్వాత మీరు అరిస్తే నాకు వినిపించదు, నేను అరిస్తే మీకు వినిపించదు. ఓకే, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జోషువా 14:10. ఇది చూడండి, దీనిలో క్యాలెబ్ గురించి రాయబడిన ఒక లేఖనం ఉంది. ఓకే, క్యాలెబ్ అనే వ్యక్తి మోసెస్ దగ్గరికి వెళ్ళి పలికిన మాట. ఓకే, ఇది మీకు చెప్పబోతున్నాను, బికాస్ వీఆర్ గోయింగ్ టు నో వాట్ ఈస్ నంబర్ 80. ఓకే, చెప్పండి 80 గురించి మీకు టక్కని చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, 80 రోజు అయింది నాకు అటాక్ జరిగింది. ఇప్పుడు నా అటాక్ జరిగిన రోజే క్యాల్కులేట్ ఎందుకు చేస్తానంటే, ఇది నాకు జరిగిన అటాక్ కాదు, మీ అందరికి జరగాల్సిన అటాక్. అర్థమైందా లేదా? మరణదూత నన్ను అటాక్ చేయడానికి రాలేదు, ఒక్కొక్కరిని చంపేస్తాను ప్లాన్ చేసి వచ్చింది. చాలామందిని చంపడానికి ప్లాన్ చేసింది. సో యాజ్ అ లీడర్ ఐ హ్యావ్ టు కవర్ ఎవ్రీబడి. మీ అందరినీ కవర్ చేసేసి కాపాడాలి. మొదటి దానికి నేను బ్రతకాలి. నేను బ్రతికితేనట్లయితే మీరు అందరూ బ్రతికినట్టే. ఎందుకు సైలెంట్ అన్న, నువ్వు ఎప్పుడు నా పో, నేను ఎందుకు వస్తా మీతో అంటారా? అసలు డుబాకరుగా ఉన్నారు మీరు. లేదు, నేను 120 సంవత్సరాలు బ్రతుకుతాను, మీరు అప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? మీరు కూడా బ్రతుకుతారు. మీకు 151 అంట, ఏదో కట్టనం పెట్టినట్టు పెడుతున్నాడు. 120 అయినా కూడా ఇట్స్ 40 సిరీస్. చెప్పండి 40. ఓకే, ఇప్పుడు మన సెకండ్ 40లో ఉన్నాం. ఓకేనా, జస్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ చదవండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఆమేన్. ఫస్ట్ ఇంగ్లీష్లో చూడండి. 10. Now behold, the Lord has kept me alive. ఇది వాక్యం కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా? The Lord has kept me alive. దేవుడు నేను ఇప్పుడు కూడా సజీవుగా ఉంచారు. దేవుడు స్తోత్రం. చప్పట్లు కొడుతుంది దేవుడి కోసం. నన్ను ఇంత స్ట్రెంత్గా ఉంచారంటే 80 days తర్వాత, ఇది 82nd డే అనుకుంటాను. ఓకే, దేవుడు అంత స్ట్రెంత్గా ఉంచారంటే దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఎందుకు చేశారు, ఎందుకు చేయడానికి ఇది చేశారు చూడండి. ఈవెన్ సిన్స్ ద లార్డ్ స్పోక్ దిస్ వర్డ్ అండ్ టు మోసెస్ వైల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వాంటెడ్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ నౌ ఐ ఆమ్ దిస్ డే 85 years old. ఆయన ఏమంటున్నారు? 85 years old అంటున్నారు. నేను మోసెస్తో దేవుడు మాట్లాడినప్పుడు అని అన్నాడు. మోసెస్తో దేవుడు మాట్లాడినప్పుడు. ఎప్పుడు మోసెస్తో దేవుడు మాట్లాడారు చెప్పండి? 80 years. 40 years మాట్లాడి 40 years బయటకు వచ్చిండు. ఓకేనా? ఎక్సోడస్ 7:7 చూడండి. నిర్గమకాండం 7వ వచనం చూడండి ఒకసారి. ఎక్సోడస్ 7 chapter 7th verse. మోసెస్ చెప్పిన మాట ఏంటి చూడండి ఒకసారి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు. చూసారా, మోసెస్ ఫరోతో మాట్లాడినప్పుడు మోసెస్ వయసు ఎంత? 80 years old మోసెస్. అయితే ఇప్పుడు 80 days వచ్చింది నాకు ప్రాబ్లం. ఫరో ఏం చేయడానికి వచ్చిండు? మోసెస్ చంపుతానన్నాడు, అంతే కదా? మోసెస్ చంపుతానన్నాడు. ఇప్పుడు మోసెస్ ధైర్యంగా ఫరోతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా.
సో 80 నెంబర్ అంటే ఏంటిది అర్థం చెప్పండి. 80 నెంబర్స్ అంటే యూ విల్ స్టాండ్ బిఫోర్ ద ఎనిమీ అండ్ టాక్ టు ద ఎనిమీ బోల్డ్లీ. అదే అనమాట ఈ సంవత్సరం. ఈరోజు మనం అలా ఉన్నాం. మీరు అలా ఇప్పుడు నేను విన్నప్పటికీ నేనేమో ఫీల్ అవుతున్నాను, ఎస్ ఐఎమ్ డైరెక్ట్లీ నౌ టాకింగ్, ఐఎమ్ ఏబుల్ టు టాక్ టు ద ఎనిమీ అని చెప్తున్నాను. ఫరో ఎవడైనా సరే, ఫరో ఏం చేయడానికి వచ్చిండు? మోసస్ చంపడానికి వచ్చిండు. ఇశ్రాయేల్ జనాల్ని చంపడానికి ఉన్నాడు, బానిసత్వం నడిపించడానికి ఉన్నారు. బట్ మోసస్ సెడ్ నో, వి షాల్ బి డెలివర్డ్, ఐ విల్ గో ఫ్రమ్ హియర్ టు వర్షిప్ మై లార్డ్ అని అంటున్నాడు. నన్ను విడుదల చేయని చెప్తున్నాడు కదా. బట్ అట్ ద టైం మోసస్ ఏజ్ వాజ్ ఎగ్జాక్ట్లీ చెప్పండి 80 years. ఆరన్ వయసు 83 years. ఇప్పుడు క్యాలబ్ వయసుకి వస్తాము. నంబర్స్లో 14 chapter 11th వస్తు మనం జోషువా కదా, జోషువా 14:10 చదివినాం. దాంట్లో జోషువా సరే క్యాలబ్ వయసు ఎంత? 85. సో 80, 83, 85 ఈ 3 వచనాల్లో చూస్తే అందరికి ఏమొచ్చింది? 80 తర్వాత ఏమొచ్చింది? బలం వచ్చింది. వెరీ బలం చెప్పండి, వెరీ 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 బలం వచ్చింది. యవనస్తుల బలం వచ్చింది. బలం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట చూద్దాము. జోషువా 14:11 వాళ్ళు ఏం చెప్పారంటే, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటుకు. జోషువా 14:11 ఓకే. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. అంత బలము. హల్లెలూయా. అంత చెప్పండి. దేవుడు నన్ను ఎన్నుకున్నప్పుడు, నన్ను పిలిచినప్పుడు ఎంత బలమో ఈ రోజు కూడా అదే బలంలో ఉన్నాను. ఆమేన్. వయసు మారుతుంది కానీ బలం మారదు యేసు నామములో. యు హావ్ టు బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. మీకు ఎక్కడ బలహీనదో పర్లేదు, దేవుడు మీకు బలపరచబోతున్నారు. వాట్ ఎవర్ బి యువర్ వీక్నెస్, గాడ్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ us. జస్ట్ బై వన్ వర్డ్ గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ us 100%. ఎక్కడెక్కడ మీరు ఓడిపోయారో అక్కడక్కడ గెలుస్తారు యేసు నామములో. సో పోయిన ఉద్యోగం రాపోతుంది యేసు నామములో, పోయిన బిడ్డ తిరిగి రాపోతుంది యేసు నామములో, ఓకే, పోయిన సంబంధం తిరిగి రాపోతుంది యేసు నామములో, ఏదైనా రావచ్చు యేసు నామములో, పోయినది తిరిగి రాపోతుంది అంతే. ఇక్కడ చూడండి, as yet I am strong this day as I was in the day that Moses sent me, as my strength was then even so is my strength now. చెప్పండి అందరూ చెప్పండి, as my strength was then so is my strength now, even so my strength now. ఆమేన్. బలం కావాలా వద్దా? శిరీష కావాలా వద్దా? తెరసమ్మా, వి షుడ్ నాట్ బి వీక్. చెప్పండి, ఐఎమ్ నాట్ వీక్, ఐఎమ్ ఆల్వేస్ స్ట్రాంగ్. మీరు వీక్గా ఉండడానికి ఆప్షనే లేదు. సో 17,000 daysలో 70 days నాకు వీక్నెస్ ఉంటే నేనేం చెప్పాలి అందరికీ? ఆల్ డేస్ ఐ వాజ్ స్ట్రాంగ్ చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పిన ఈవా కథను అందరూ మర్చిపోయారా? ఈవా కదా, ఈ తోట చెట్టు ఫలంలన్నింటినీ తినొచ్చు అంటే మనం ఏం చెప్పాలి అందరికీ? సాతాను వచ్చి ఏ చెట్టు ఫలం తినొద్దు అంటే ఏం చెప్పాలి? చెప్పండి, ఏ చెట్టు ఫలం తినొద్దు అని అంటే ఏంటి? ఏ చెట్టు ఫలమా? ఎవరు చెప్పండి? ఏ చెట్టు ఫలం అన్నీ తినొచ్చులే అని చెప్పాలి. అర్థమైందా లేదా? లేదు, ఏదో ఒక దేవుడు ఏదో ఒకటి, ఏంట్రా నువ్వు, ఎవడరా నువ్వు, నా దేవుడు అన్ని తినొచ్చన్నారు అట్లనే చెప్పాలి. వాడికి ఆ ఇంటి ఇవ్వకూడదు, వాడికి క్లూ ఇవ్వకూడదు. వాడు ఒకటి ఉన్నారు, ఒకటి పట్టుకుని లేపేస్తారు మనని. ఒక్కటి ఏ చెట్టు అంటే ఆ చెట్టేనా, తిన్ను, ఏం కాదు నీకు అంటే ఏమా, అది చెప్పకూడదు. ఆ రహస్యం ఎవరికి చెప్పకూడదు. దేవుడి గురించి ఎట్లా చెప్పాలి? నన్ను దేవుడు ఆశీర్వదించుడు అని చెప్పాలి. నన్ను చాలా ప్రెస్ చేశారు కానీ నేను ఒకరోజు హాస్పిటల్ పడికి ఇట్లానే చెప్తా కథలు. నో చెప్పండి 17,000 years నన్ను బ్రతికించే దేవుడు ఆరోగ్యంతో. అమ్మ నేను ఒక సత్యం చెప్తా. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ముగ్గురు కదా, అక్క, నేను, అన్న, ఓకేనా? ముగ్గురులో నా అన్నకు మాత్రమే, నా మమ్మీ ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్ళేది. ఎప్పుడు చూసినా సరే దెబ్బ ఏదో అయిపోతుంది, అన్నకి పేగులు తిరుగుతుంది, ఏదైనా జరుగుతుంది, వెంటనే దెబ్బ అమ్మ వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉంటారు, కొట్టుకుంటారు. నా అమ్మ లైఫ్ మొత్తం నా అన్న ఎప్పుడు చూసినా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు. నాకు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. దేవుడి స్తోత్రం. నేను చిన్నప్పటి నుంచి నేను ఎవరికి భారంగా లేదు. దేవుడి స్తోత్రం. నా అమ్మకి నాన్నకి భారంగా లేదు. ఒక్క పైసా వాళ్ళు తినేది, నేనే వాళ్ళకి పెట్టినా. ఇది బాగుంది కదా, వాళ్ళు మీతో పెట్టిరు. కానీ నేను మంచిగా చదివి డబ్బు సేవ్ చేసి వాళ్ళకి పెట్టినా, పని చేసి వాళ్ళకి ఇచ్చిన, తర్వాత ఉద్యోగం చేసి ఇచ్చిన, కాలేజ్ చదివినప్పుడు కూడా ఫీజులో నాకు స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి దాని నుంచి కూడా డబ్బులు వాళ్ళకి ఇచ్చిన, ఫ్రీగా చదివిన. హల్లెలూయా. సో మీలాగా క్యాథలిక్ కాన్వెంట్లో చదివేసి ఫాదర్ ఇచ్చిన ఫ్రీ డబ్బుతో తినలేదు చదువులు. నేను మంచిగా చదివి స్కాలర్షిప్ పొందుకొని ఆ అమౌంట్తో నేను అమ్మకి పెట్టిన. ఆమేన్. ఓకే, సత్యం చెప్తున్నాను. సో
ఇప్పుడు నా అన్న తర్వాత నా అన్న కొడుకు సేమ్ 2-3 ఆపరేషన్ జరిగింది వాడికి. సేమ్ వాడు ఇంట్లో పెట్టుకుంటున్నాను. ఎప్పుడు చూసినా వాడికి ఏదో జరిగినప్పటికల్లా ప్రతిసారికి హాస్పిటల్కి వెళ్ళి అమ్మకి గాబరా అయిపోతున్నాను. సో 17,000 ఇయర్స్లో 17,000 డేస్లో నేను బ్రతికిన దినంలో ఇప్పుడే ఫస్ట్ టైము మీ కళ్ళ ముందు ఇట్లా నేను ఉన్నాను. అది కూడా 21 డేసే. ఆ 21 డేస్లో మీరు నన్ను నా ఇంటికి వచ్చి చూశారు, మనం పాటలు పాడినాం, ఆడినాం, అన్నీ చేసినాం. మీరు చెప్పండి, నేను దాన్ని దేవుడు మంచిగా పెట్టారా లేదా? నేను ఏం చెప్తున్నాను, నన్ను ఎన్నుకున్న రోజుతో నేను చెప్తున్నాను, నేను నిజంగా ఇదే బలంతో ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఎప్పుడో చెప్తున్నా, అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎన్నుకున్న రోజు నాకు ఏ బలం ఉన్నాయో, నేను చివరిగా చనిపోతున్న రోజు కూడా అదే బలం నాకు ఉంటుంది. వేసినాము. ఐ విల్ బీ వాకింగ్ ఇన్ ద పుల్పిట్ ఇన్ జీసస్ నేమ్. ఐ విల్ బీ జంపింగ్ ఇన్ ద పుల్పిట్ ఇన్ జీసస్ నేమ్. జంప్ చేసి వాకింగ్ చెప్తా, వేసినాము. ఆమేన్. ఏ మాత్రం తగ్గిపోయినదే లేదు. ఆలోచించండి, దేవుడు ఇంత పెద్ద వ్యాధి వచ్చినా కూడా నన్ను మోకరించడానికి దేవుడు ప్రాబ్లం చేయలేదు. ఐ వాస్ ఏబుల్ టు నీల్ డౌన్ ప్రాపర్లీ. అలాగ నేను మాట్లాడడానికి నాకున్న బలమే మాట, దాన్ని కూడా దేవుడు ఆపలేదు. అంతే కదా, మనకు కావాల్సిన యాజ్ ఎ ప్రీచర్ వాట్ యూ రిక్వైర్ మౌత్ ఓన్లీ. దేవుడు దాన్ని ఆపలేదు. మోకరించడానికి ప్రార్థన చేయాలి కాబట్టి దానిని ఆ దేవుడు నన్ను ఆపలేదు. దేవుడు స్తోత్రం, దేవుడు స్తోత్రం. సో మిమ్మల్ని కూడా దేవుడు అదే చేస్తారు. చూడు, నాకు చేసినది నేను చెప్తున్నానంటే మీకు కూడా అదే జరుగుతుంది యేసునామములో. గాడ్ విల్ నెవర్ అలౌ యూ టు బి వీక్ ఇన్ జీసస్ నేమ్. మీరు బలంగా ఉండాల్సిన అవసరమే లేదు. ఏ వ్యాధి వచ్చినా మీరు స్వస్థత ఆటోమేటిక్గా అయిపోతుంది. దేవుడు హస్తం ద్వారా అది అయిపోతుంది యేసునామములో. బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. యూ డోంట్ నీడ్ టు సఫర్. యూ డోంట్ నీడ్ టు సఫర్ బికాస్ గాడ్ హెస్ ఆర్డర్డ్. ఇప్పుడు నా విత్తనం మీరు. నేను చెప్పిన కదా, నా అన్న కొడుకు అన్న అలాగా ఉంటాడు. మీరు నాలాగా ఉండాలి యేసునామములో. I don't want you to go to hospital in Jesus name. అవసరం లేదు మనకి. As I am strong then, even so I am strong now. Amen. Both చెప్పండి, both to go out and to come in. బయటకు వెళ్ళడానికి అదే స్ట్రెంత్ ఉంది, లోపల రావడానికి అదే స్ట్రెంత్ ఉంది. హల్లెలూయా. సో నా కోరిక, దేవుడి కోరిక ఏంటంటే యూ హ్యావ్ టు గో అవుట్. మీరు బయటకు వెళ్ళాలి, టైం అయిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చెప్పారు, మీరు బయటకు వెళ్ళొద్దని అన్నారు. అన్న చాలా బలహీనంగా ఉన్నారు, మీరు బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. రెస్ట్ తీసుకో. ఎవరు చూసా రెస్ట్ తీసుకోండి, దేవుడు మీకు రెస్ట్ ఇచ్చారు, దేవుడు రెస్ట్ ఇచ్చారు అన్నారు. బాగానే ఉంది చెప్పా. అందరు నాకు రెస్ట్, దేవుడైనా రెస్ట్ ఇచ్చారు అని చెప్తున్నారు. దేవుడు నాకు రెస్ట్ ఇచ్చారు, మరి నీకెందుకు రెస్ట్ ఇచ్చారు చెప్పు. నేను వెళ్ళాల్సిన స్థలం నువ్వు వెళ్ళాలా వద్దా? ఆమేన్. నేను కాశ్మీర్ వెళ్ళాలనుకున్నాను, మీరు ఇప్పుడు 80 డేస్ అయిపోయింది. ఎవడో ఒక కాశ్మీర్ వెళ్ళి ఉంటే ఎంత బాగుంటుంది, నాకు సంతోషపడి ఉంటా కదా. కరెక్టమ్మా? వెళ్ళి అన్న మిమ్మల్ని దేవుడే కాశ్మీర్ వెళ్ళమన్నారు, కానీ మీ వల్ల కాలేకపోయింది, కానీ మీ కొడుకు నేను వెళ్ళేసి వచ్చినాను, 100 మందికి వాక్యం చెప్పేసి వచ్చినా అని చెప్తే ఎంత సంతోషం ఉంటుంది. హల్లెలూయా. మీరు పోవట్లేదు కాబట్టి నేను జనవరిలో పోతున్నాను వేసినాను. ఓకే. సో గోవాకి వెళ్ళినాను. గోవాలో బీచ్లో 3వ రోజు లాస్ట్ తిరిగి వచ్చిన రోజు ఏడ్చినాను. అక్క నాతో ఉన్నంతవరకు ఏడవలేదు, మంచిగా మంచి సూప్ తాగినాను. కానీ అక్క సెపరేట్గా పోయిన తర్వాత, ఒంటరిగా దొరికిన తర్వాత టైం ఆలోచిస్తున్నా, నేను ఏం వచ్చినానండి. పోయిన రోజు గోవాలో సెయింట్ మేరీస్ ప్యారలిటిక్ సెంటర్కి వెళ్ళినాం. సో అక్కడ ఇంజెక్షన్ వేసుకున్నాం, అది విటమిన్ ఇంజెక్షన్. అక్కడ వేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎవరెవరు నాతో వచ్చారో ఒక్కొక్కరికి ప్రార్థన చేయమని చెప్పిన, ఒక్కొక్క పేషెంట్కి. నేను లతా అన్న ఒక సిస్టర్కి ప్రేయర్ చేసిన. అక్కడ అయితే ఆమె ఎట్లా ఉంది, అట్లా ఉందన్నమాట. దేవుడు నాకు చెప్పారు ఆమెకి ప్రార్థన చేయాలంటే నేను చెప్పిన, చూడండి మీకన్నా ఘోరమైన పరిస్థితి నేను ఉన్నాను, కానీ దేవుడు చూడండి నేను ఎట్లా నడుస్తాను, చూడండి నువ్వు కూడా అట్లా నడుస్తాను. హల్లెలూయా. చాలా సార్, అవునా మీకు అటాక్ అని అంటే, అవును అటాక్. ఇప్పుడు అలా కనిపించలేదంటే, అదే దేవుడు నమ్ముకుని అట్లా చేశారు, దేవుడు నమ్ముకో వేసినాములు అన్నాను. ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు, నీకు ప్రార్థన చేయడానికి నేను వచ్చినాను అనుకుంటాను. నేను బాగానే ఉన్నాను, కానీ నా వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి, మేబీ మీకోసం ప్రార్థన చేయడానికి అన్నాను. అవునా అని అంటున్నా. మాటల్లో మనకి మాయ ఉంది. ఆమేన్. ఎవరన్నా మాయ చేయగలము. ఆమేన్. సో అలా చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపడింది. లతాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేసి వచ్చేస్తాం. ఆమేన్. సో సంతోషం వచ్చింది. ఓకే, పోయినాం, ప్రార్థన చేస్తాం, ఒక మెడికల్ సెంటర్లో ప్రేయర్ చేస్తాం. నేను ఆల్రెడీ చెప్పినా కదా, పోయిన వారం వీ హ్యావ్ టు గో టు హాస్పిటల్ పరిచయం అని చెప్పినా కదా. హాస్పిటల్ పరిచయం అక్కడ జరిగింది. దేవుడి స్తోత్రం, చెప్పడకూడదు దేవుడికి. కానీ మళ్ళీ 2 రోజులు తిరిగిన తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ ఒక ఫీలింగ్ ఉంది, ఏంట్రా మొత్తం ఎంజాయ్ చేసి కూర్చున్నాం, మన దేవుడికి ఏ పని చేయలేదన్న ఒక బాధ ఉన్నప్పటికీ ఒంటరిగా దొరికిన టైంలో ఏం చేస్తున్నాను, ఏదో ఒకటి చేస్తాను దేవా, నాకు ఏదైనా ఒక అవకాశాలు ఇవ్వు, మునుపు ఒక్క సంతోషం, లేదంటే నాకు ఫీల్ అయిపోతాను. అందరితో ఉన్నప్పుడు బాగానే ఉంటాను, సెపరేట్గా ఉన్నప్పుడు ఇదంతా గుర్తుకొస్తుంది. నేను ఏం చేశాను, నేను ఎంజాయ్ చేసి వచ్చినా కదా, టూర్కి వెళ్ళినా కదా, నా ఫీలింగ్ వచ్చేస్తుంది. దేవుడి దగ్గర ఏడ్చిన వెంటనే దేవుడు ఒక షాప్కి తీసుకెళ్ళిండు. అక్కడ వెళ్తే తమ్ముడు ఒకడు కనిపించాడు. ఆయనకి టీషర్ట్ అడిగినప్పటికీ ఆయన మాట్లాడుతున్న సమయంలో దేవుడు ఆయన అభిషేకించమన్నారు, దేవుడు సేవ చేయమని చెప్పారు. సో ఆయన నార్మల్ వ్యక్తి, ఆయన బైబిల్ ఎప్పుడు ముట్టలేదు, క్యాథలిక్ కాదు కూడా కాదు,
బట్ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడెప్పుడే నమ్ముతున్నారంట యేసుప్రభుని. నేను దేవుడి గురించి చెప్పగానే ప్లస్ ఆయన భవిష్యత్తు గురించి చెప్పినాను, అది ఆయన చాలా ముట్టేసింది. వెంటనే నేను వాళ్ళ డాడీకి ఫోన్ చేశారు. వాళ్ళ డాడీ వేరే షాప్లో ఎక్కడో ఒక ప్లేస్లో ఉన్నారు, డాడీ మమ్మీ కలిసి వచ్చేసారు. సో ఆ ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేస్తాం, ఆ షాప్ మొత్తం అభిషేకించినాం. హల్లెలూయా. ఈ ఫోటో కూడా ఉంటుంది అనుకుంటాను, అంతే, అది కూడా పెట్టండి. సో నేనేమంటున్నాను, గోవాలో మనకి ఒక ద్వారం తెరవబడింది. హల్లెలూయా. సో వాళ్ళు ఫ్యామిలీస్ అందరికీ ఫోన్ చేసి మనకి నంబర్ ఇచ్చారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఫోన్ చేసి ప్రార్థన అడుగుతున్నారు. నాకేనంటే ఇప్పుడు ఆ గోవాలో ఆయన పేరు డేవిడ్, జాగ్రత్తగా ఉంచండి, నంబర్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇట్స్ అబౌట్ డేవిడ్, హిస్ నేమ్ ఈస్ డేవిడ్. కరెక్ట్గా వాళ్ళ డాడీకి ఆయన 8వ కొడుకు. ఒరిజినల్ డేవిడ్, జెస్సీ కుమారుడు దావీదు ఎలాగ 8వ కొడుకో, ఎలాగ ఆయనను కరెక్ట్గా 8వ కొడుకు. నేను ఆశ్చర్యపడినాను. సో అభిషేకించిన మునుపు కన్ఫర్మేషన్ అనమాట. నేను శామ్యూల్ ఎలాగా మారిపోయినాను అని నిజమైన డేవిడ్ ఎలా మారిపోయాను. నేను అభిషేకించిన తర్వాత వాడు ఏడ్చారు అందరూ. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ ఒక్క ఫ్యామిలీ మనకి గోవాలో దొరికారు యేసునామలో. అలాగా కాశ్మీర్లో ఒక ఫ్యామిలీ దొరుకుతారు యేసునామలో, కోల్కతాలో ఒక ఫ్యామిలీ దొరుకుతారు. వాళ్ళు ఒక్కరిని కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, వాళ్ళు ఒక్క ఫ్యామిలీకి వాక్యం చెప్తే చాలు, ఫోన్ ద్వారా ఎట్లనా సరే వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళ కుటుంబం అంతా కాపాడబడుతుంది. హల్లెలూయా. ఇదనమాట. ఈజ్ ఫాదర్ రామ్, ఈమె వైఫ్, తర్వాత ఈజ్ డేవిడ్. చూడండి, మంచిగా ఉన్నాడు కుమారుడు. ఇస్ మంచి పోరాడు, మంచి మనసు అని చెప్పినాను. ఈ హ్యాస్ ఎ వెరీ గుడ్ హార్ట్, వెరీ సాఫ్ట్ నేచర్. ఈయన మాత్రం నేను దేవుళ్ళు నడిపించిన అనుకోండి, మన సంఘంలో ఎవరో ఒక అమ్మాయి ఇచ్చి పెళ్లి చేపిస్తా. మంచి అబ్బాయి, అట్లాంటి అబ్బాయి దొరకడం చాలా కష్టం. బికాస్ పద్ధతి మాట్లాడినప్పటికీ తెలిసిపోతుంది. వెరీ 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 గుడ్ పర్సన్. ఓకే, చాలా సున్నితమైన ఇదేమంటారా, ఏమంటారా? కరెక్టేనా? పర్లేదు, దేవుడి స్తోత్రం. మనకు ఒక డేవిడ్ దొరికిండు గోవాలో. హల్లెలూయా. సో కాశ్మీర్ పోతే అలీబాబా దొరుకుతాడో నాకు తెలీదు, ఎవడో ఒకడు దొరుకుతాడు. షాయిరా బేగం దొరుకుతుందో లేదంటే దైరా బేగం దొరుకుతుందో, ఎవరో ఒక బేగం దొరుకుతుంది, ఎవరో ఒకరు అయ్యా దొరుకుతారు మనకి. మనం వాళ్ళని గట్టిగా పట్టుకుంటాం, వాళ్ళతో మనం మాట్లాడతాం. అజయ్ మీకు తెలుసు కదా, అమెరికాలో ఉన్న అజయ్. ఆయన ఒంటరిగా వెళ్ళినప్పుడు ఈ ఆల్వేస్ యూస్ టు కాల్ మీ ఫ్రమ్ దేర్. అన్న మీరు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మీరు చేస్తారు, ఎట్లా మీకు ఈ అద్భుతాలు జరిగింది, ఎట్లా దేవుడి స్వరం వింటారు అన్నారు. ఆయన అడిగేవాడు, అమెరికా నుంచి అడిగేవాడు. ఐ నో యూ ఫ్రమ్ పెళ్ళి అన్నాడు. పెళ్ళి నుంచి నేను చూస్తున్నాను అన్నాడు. బట్ నాన్ స్టాప్గా రాత్రి 4 hours 5 hours ఐ ఇన్వెస్టెడ్ టైమ్ ఇన్ అజయ్. మీకు తెలుసో తెలీదో, చాలా రాత్రికి ఎన్ని క్వశ్చన్స్ అని అడిగాడో, బైబిల్ గురించి ఏది చదివినా ఏ డౌట్ వచ్చినా అడుగుతారు. అడిగిన ప్రతిసారికి 3-4 hours, ఆయనతో మాట్లాడితే 3-4 hours పడుతుంది నాకు. ఇప్పుడు మాట్లాడినా కూడా అట్లా పడుతుంది. సో విత్ ఆల్ మై ఎనర్జీ ఐ సర్వ్డ్ హోల్ హార్టెడ్లీ ఐ ప్రీచ్డ్ టు. సో ఈయన మంచి సేవకుడిగా మారింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సేవ చేసుకుంటున్నాడు, బ్రతుకుతున్నాడు. దేవుడి స్తోత్రం. సో మీరు ఒక్కడిని అట్లా మొఖం తెలియని వ్యక్తి, లేకపోయినా మొఖం తెలిసిన వ్యక్తి, అన్ని జనుడుగా ఉన్న వ్యక్తిని మీరు నడిపించాలి. యూ టేక్ దిస్ వన్ కాల్ టుడే. నేనేమంటున్నాను, ఇది సిన్సియర్గా తీసుకోండి. జాకిమన్నా ద్వారా దేవుడు ఒక ప్రేరణ ఇప్పుడు కలిగి ఆత్మను సంపాదించండి అని చెప్పేసి పోయిన సంవత్సరం అంటే కదా ఓపెనింగ్ సీన్లో మాట్లాడారు. అది సిన్సియర్ దేవుడు మాట. అది ఆత్మను సంపాదించినది ఈ సంవత్సరం మనకు కావాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం కావాలి, నెక్స్ట్ ఇయర్ కావాలి. సో ప్లీజ్, నేను చేయవలసిన పని నేను చేయడానికి సాతాను అడ్డపడింది. ఇప్పుడు దానిని మీరు కంటిన్యూ చేయాలి. యూ కాంట్ లీవ్ జస్ట్ లైక్ దట్. మీరు ఒకరు మాట్లాడినాను వాళ్ళు విడిచిపెట్టాను అనొద్దు. ఒక్కడన్నా పట్టుకోండి. ఆ ఒక్కడు వేరే చర్చికి సంబంధించిన వ్యక్తిగా ఉండకూడదు. ఇట్స్ అ ప్యూర్ హిందూ, ముస్లిం ఆర్ ఎనీబడి హూ డజంట్ కమ్ ఇంటర్ ఫెయిత్, ఏథిస్ట్గా కూడా ఉండొచ్చు. ఒక్కడికి క్లియర్గా ఎవ్రీ డే స్పీక్ ద వర్డ్. నేను ఒక్కడు మంచిగా చెప్తాను, దేవుడు నాకు చెప్తున్నా, మీకు చెప్తున్నాను. ఎవరో ఒక్కడు పట్టుకొని ఆయనకి కంప్లీట్గా మీలాగా మనలాగా కోర్ మినిస్ట్రీ వ్యక్తిలాగా మార్చండి చాలా. నాకు బైబిల్ చదివిన వ్యక్తిగాను, ఈ మర్మం అర్థం చేసుకునే వ్యక్తిగా, మన సిద్ధాంతాన్ని కరెక్ట్గా నేర్పించిన వ్యక్తిని, బైబిల్ ప్రకారం జీవించిన వ్యక్తిగా మీరు మార్చండి. నేను నిజంగా సంతోషపడతాను. మీరు నా చర్చి కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు, చర్చి అవసరమే లేదు, అది కూడా నాకు అవసరం లేదు. ప్లీజ్ మీరు ఆయనతో కాంటాక్ట్లో ఉండాలి. ఈ డేవిడ్తో ఎవరో కాంటాక్ట్ ఉండాలి. ఓకే, డన్. ప్లీజ్. సో క్యాలెబ్ అన్న ఒక వ్యక్తి మీరు చదువుతున్నా, మీరు చెప్పండి. ఇప్పుడు జోషువా 14th chapter 11th verse క్యాలెబ్ ఏమంటున్నాడు, యాజ్ ఐఎమ్ స్ట్రాంగ్ దిస్ డే యాజ్ ఐ వాస్ ఇన్ దట్ డే, మై స్ట్రెంగ్త్ వాస్ దెన్ ఈవెన్ సో ఇస్ మై స్ట్రెంగ్త్ నౌ ఫర్ వార్ బోత్ టు గో అవుట్ అండ్ టు కమ్ ఇన్. నెక్స్ట్ వచనం. కాబట్టి ఆ దినమున therefore give me this mountain. చూడండి, give me this mountain.
ఏం చెప్తున్నాడు జోషువతో? ఈ కొండ నాకు ఇవ్వరా అని చెప్తున్నారు. ఏ వయసులో అడుగుతున్నారు నా బ్రదర్? చెప్పండి, అందరూ 85 ఇయర్స్లో అడుగుతున్నారు. 85 ఇయర్స్లో ఒకడు వచ్చేసి నాకు కొండ ఇవ్వండిరా అంటున్నాడు. అది మాత్రం కాదు, చదవండి ఇంకోసారి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. ఇంకోసారి మళ్ళీ చదవండి అదే. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను అంత చెప్పండి, అనాకీయులు చెప్పండి అందరూ, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణమును. అనాకీయులు ప్రాకారం కలిగిన గొప్ప పట్టణం. జైన్స్. అనాకీయులు అంటే ఎవరు? రాక్షసులు. చెప్పండి, రాక్షసులు. ఓకే, అందరూ అర్థమైందా లేదు? రాక్షసులు అంటే పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు కాదు. గోలియాత్ లాంటి వాడు, హైట్గా ఉంటారు. అలాంటి వారు అక్కడ జీవించేవాళ్ళు. ఏ కొండలు జీవిస్తున్నారు? ఎబ్రాన్ కొండలో జీవించినారు. ఓకే, తర్వాత అండ్ దట్ సిటీస్ వర్ గ్రేట్ అండ్ ఫెన్స్డ్. ఆల్రెడీ సిటీ అంతా ఏం చేసింది? పెద్ద రాక్షసులు ఉన్నారు కాబట్టి మంచిగా కట్టబడి ఫెన్స్ వేసిన ఒక పట్టణం. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దట్ సిటీ. ఓకే, తర్వాత అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల. ఎట్లా చెప్తున్నారు చూడండి. ఇఫ్ ద లార్డ్, చెప్పండి, ఇఫ్ ద లార్డ్ విల్ బి విత్ మీ దెన్ ఐ షాల్ బి ఏబుల్ టు డ్రైవ్ దెమ్ అవుట్ యాజ్ ద లార్డ్ సెడ్. హౌ మచ్ ఈస్ థింకింగ్. ఆయన చూడ కాలబ్ ఎలా థింక్ చేస్తాను చూడండి. దేవుడు నాతో ఉన్నారంటే ఈ రాక్షసులు నాకు ఏం పెద్ద మ్యాటరే కాదు, మొత్తం వాళ్ళని తీసేస్తాను. మీ సహాయం నాకు అవసరం లేదంటున్నాను. జోషువా సైన్యంతో ఉంటున్నాడు. ఈయన ఏం కొంటున్నాడు? నాకు ఈ స్థలం ఇచ్చేసి, నాకు ఈ స్థలం కావాలంటున్నాను. నెక్స్ట్ వచ్చిన చూడండి. ఐ వాంట్ దిస్ ల్యాండ్ బట్ యూ డోంట్ నీడ్ టు వరీ. నేను ఏ సైన్యం అడగట్లేదు, నా దేవుడు నా తోడు ఉంటే చాలు. నేను ఈ రాక్షసులు నేనే చంపి నేను వాళ్ళ ల్యాండ్ నేను స్వాధీనపరచుకుంటాను అన్నాడు. దానికి జోషువ అన్నాడు, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక. చూడండి, జోషువ ఎట్లా చెప్పిండు? కాలేబ్ గురించి సాక్షి ఏంటిది? కాలేబ్, నువ్వు దేవుడు చెప్పిన సకల విధమైన ఆజ్ఞల్ని నిండు మనసుతో నువ్వు అనుసరించువాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. అదే అన్నమాట హెబ్రోన్ అన్నది. సో హెబ్రోన్ అన్న కొండ ఎవరికి సొంతము? కాలేబ్ ఫ్యామిలీకి సొంతం. కాలేబ్ వాళ్ళ పిల్లలకి సొంతమైంది. తర్వాత 14. కాబట్టి హెబ్రోను యొపెన్నె అను కెనీజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. చూసావా? సో హెబ్రోన్ బిలాంగ్స్ టు కాలేబ్. చెప్పండి, హెబ్రోన్ బిలాంగ్స్ టు కాలేబ్. వాళ్ళ సంతతి అంతా ఆక్రమించుకున్నారు. ఆ సంతతి ఆక్రమించడానికి ఎవరు కారణము? దేవుడు, ఆయన మాత్రమే. 85 ఇయర్స్లో ఒకడిపై రాక్షసులతో పోరాడుతున్నారు. దట్ స్పిరిట్ అందరికి వచ్చింది కాక ఈరోజు. ఆ స్పిరిట్ మనకు కావాలా వద్దా? మనం ఎలా ఉండంటే కొంచెం వయసు అయిన వెంటనే 50-60 అయిన వెంటనే అయ్యా నడవలేకపోతున్నాను అని చెప్తారు. ప్రార్థన చేయండి. మన వల్ల ఎంత క్రైస్తవులు ఎట్లా ఉంటారు? ప్రార్థన చేయండి అంటారు. ఎవడు చిన్నప్పటి నుంచి వీళ్ళకి క్రైస్తవులు నేర్పిస్తా నాకు తెలియదు. మనకి ఆలోచన వస్తుందా? నేనేమడుగుతున్నాను, నాకేం ప్రార్థన చేయాలి? దేవుడు ఇప్పుడు చూడండి, నన్ను ఎగ్జాంపుల్కి తీసుకోండి. దేవుడు నాకు ఈ 12 సంవత్సరంగా వాకించారు. 12 సంవత్సరాలు అయింది దేవుడు నమ్మి. 12 సంవత్సరాలు బైబిల్ చదివాను అంతే. ఈ 12 సంవత్సరంలో దేవుడు నాకు ఇట్లా పిల్లలు ఇచ్చారు. దేవుడి స్తోత్రం, ఆమేన్. ఇప్పుడు మంచంలో ఒకవేళ 70 రోజు 80 రోజు ఉన్నాను, ఏం జరిగింది? నాకు దేవుడు ఇచ్చిన మొత్తం ఎవరికైనా నేను చెప్పగలనా లేదా? ఈజీ కదా లేదా? ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్ కదా, ఇన్వెస్ట్మెంట్ కదా. నేను బైబిల్ చదివిన జ్ఞానం నాకు ఇన్న ఉన్నాయి కదా. నేను ఎవరికైనా పోయి వాక్యం చెప్పడానికి నన్ను అట్లనే మోసుకుని పోయి ఏదో ఒక బజార్లో పెట్టినా కూడా మరలా అక్కడ ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పగలనా లేదా? సో వాట్ ఈస్ దట్? సో ఐఎమ్ ఐ నాట్ వర్కింగ్ ఫర్ గాడ్? నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కదా. మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉందా లేదా? నన్ను ఎట్లనా నాకు అంత అన్నం తినిపించండిరా నేను చెప్పి కూర్చుంటున్నామా? వాట్ ఆర్ వి ట్రయింగ్? ఈ వయసులో ఏం ఆలోచన చేస్తామో? దేవుడు పని చేయాలని ఆలోచిస్తాం. నేను ప్రతిరోజు దేవుడు అక్క దగ్గర అడుగుతుంది, నేను బయటకు పంపించండి అని అంటున్నా. ఎవ్రీడే ఐ వాంట్ టు గో టు సంబడి టు ప్రీచ్ ద గాస్పెల్ అంటున్నా. నేను అంటున్నాను, మీకు 60 సంవత్సరం అయింది, 80 సంవత్సరం అయింది, మీరు ఏం ఆలోచిస్తారు? మీకు 85 ఇయర్స్ అయింది, ఈయనకి 85 ఇయర్స్ అయింది. ఆయన ఏమనుకుతున్నారు? ఖాళీగా కూర్చుని అప్ప నాకు కాలు నొప్పి అయింది, కొంచెం నొక్కాలని అన్నాడా? 2 సామెలు 19 అధ్యాయం చూడండి ఒకసారి. 2 సామెలు
19 చాప్టర్ ఒక్కసారి చూడండి. మరియు గిలాదీయుడగు బర్జిల్లాయి, ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు బర్సిలాయ్. చెప్పండి, బర్సిలాయ్ గిలియడైట్. ఓకే, ఈయన దావీదు కష్టంలో ఉన్నప్పుడు ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి. ఈయన ఎవరు? దావీదుకి సహాయం చేసేవాడు. సో దావీదు తిరిగి ఆయన రాజుడిగా మారి తిరిగి వచ్చినప్పటికి బార్సిలాయ్కి మేలు చేయాలనుకుంటున్నాడు. బార్సిలాయ్, నీకు నేను మేలు చేయాలనుకుంటున్నాను, నువ్వు రా నాతో అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నాతో రా, నా రాజ్యంలో నువ్వు కూర్చో, నాకు నువ్వు చాలా సహాయం చేస్తావు, నేను కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చాలా సహాయం చేస్తావు, కాబట్టి నేను తిరిగి ఏదైనా చేయాలనుకుంటున్నాను, నువ్వు నాతో రా అంటున్నాడు. దానికి బార్సిలాయ్ చెప్పిన మాట చూడండి. దానికి బార్సిలాయ్ ఏమంటున్నాడు? చదవండి. బార్సిలాయ్ ఏమంటున్నాడు? 34 వచ్చిన 32 వచ్చింది చూడండి. ఇక్కడ 32లో ఇంగ్లీష్లో 32 ఉంది. చదవండి, 31 నుంచి చదవండి, అందరు వినండి. ఒక 3 వర్సెస్. మరియు గిలాదీయుడగు బర్జిల్లాయి ప్లీజ్ రొగేలిము నుండి యోర్దాను నదికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లాయి రాజుతో కూడా నది దాటెను. సో దావీదుతో పాటు ఆయన కూడా వస్తున్నాడు. ఇక నాకు అర్థమైందా? మీకు చెప్తున్నా అర్థమైందా? దావీదు కష్టంలో ఉన్నప్పుడు బార్సిలాయ్ కాపాడిండు. ఇప్పుడు దావీదు తిరిగి రాజుడుగా మారిండు. సో వన్స్ అగైన్ ఈజ్ రీగైనింగ్ హిస్ స్ట్రెంగ్త్. ఆ టైంలో బార్సిలాయ్ చేసిన మేలులకి, బార్సిలాయ్ నువ్వు నాతో పాటు ఫ్యామిలీతో నా జెరూసలేంకి వచ్చేసాయి, నేను బాగా చూసుకుంటాను అంటున్నాడు. సో బార్సిలాయ్ యోర్దాను నది క్రాస్ చేసుకున్నప్పటికీ అక్కడ ఏం చెప్తుంది బైబిల్? దావీదుతో పాటు బార్సిలాయ్ వచ్చాడంట యోర్దాను వరకు. తర్వాత బర్జిల్లాయి 80 సంవత్సరముల వయసు కలిగి, ఎన్ని సంవత్సరం జాగ్రత్త, ఎన్ని సంవత్సరం? 80 years old. సేమ్ వయసు, ఆలోచించండి, సేమ్ ఇయర్స్, 8 years old వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు చాలా అందరూ వినండి, ఎట్లా ఉన్నాడంట? బహు ముసలివాడంట. 8 years. మన క్యాలబ్ ఎంత వయసు? 85 years. ఆయన ఏం చెప్తున్నాడు? అప్పుడు ఏ బలం ఉందో. హల్లెలూయా. ఒక మనిషికి ఇంకో మనిషి ఎంత తేడా చూడండి అదే వయసులో. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నా, అది మాత్రం కాదు, ఏం చెప్తున్నానంటే అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనాయిములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను. చూసారా, బార్సిలాయ్ చాలా ధనవంతుడు గనుక భోజన పదార్థాలు దావీదుకి మహానయముకి పంపించిండంట. తర్వాత యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను అని దావీదు చెప్తున్నారు. నువ్వు రా యెరూషలేముకి రా, నేను నీకు పోషించదును అని అంటున్నాడు. నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లాయితో సెలవీయగా, బర్జిల్లాయి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును. ఎవరికి అర్థమైందా లేదా? బార్సిలాయ్ ఏం చెప్తున్నాడు? నేను వస్తా నీ దగ్గరికి, జెరూసలేం వచ్చేస్తా, కానీ నేను అప్పటికే ముసలైపోయినాను, ముసలైన ఆల్రెడీ ముసలైపోయి కూర్చున్నాను, ఇంకా ఎన్ని దినం నేను బ్రతుకుతాను అంటున్నాడు. తర్వాత నేటికి నాకు 80 ఏండ్ల అయ్యాను. ఇక వయసు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేటికే నాకు 80 వయసు అయిపోయింది. సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడినైనా నేను తెలుసుకొనగలనా? అవును. గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడగు నేను నా ఏలిన వాడవును రాజునగు నీకు ఎందుకు భారముగా నుండవలేను? ఇది చాలా మంది బ్రతుకు. మీరు చెప్పండి, మీకు బార్సిలాయ్ స్పిరిట్ కావాలా లేదంటే క్యాలెబ్ స్పిరిట్ కావాలా? ఇదే ఆలోచన చేయండి. క్యాలెబు మోషేకి సహాయం చేశాడు, బార్సిలాయ్ దావీదుకి సహాయం చేశాడు. ఇద్దరికి 80 వయసు అయింది. ఈయనకైతే 80 వయసు అయింది. మన క్యాలెబ్ అన్నకి 85 వయసు అయింది. కానీ 85 వయసు వేసిన తర్వాత కూడా జోషువా అనే ఫ్రెండ్, ఇద్దరు సేమ్ కేటగిరీ. అర్థమైందా లేదా? మోషే అంటే ఇది తర్వాత ఇంట్లో వెళ్ళి మీరు నంబర్స్ 14 చదవండి. నంబర్స్ 13-14. ఓకే, సంఖ్యాకాండం 13-14 కదా, ఇంటికి వెళ్ళి చదవండి, మన మార్నింగ్ చదివిన మాది. సో అధ్యాయం చదవండి. దాంట్లో మోషే ఏం చెప్తున్నారు? దేవుడు ఆజ్ఞాపించినట్టు ఇజ్రాయెల్ జనులకి కానా దేశం దేవుడు ఇస్తున్నారు కాబట్టి ఆ కానా దేశం బార్డర్లో వచ్చేసి వేగు చూడటకు ఒక మనిషిని పంపించున్నారు. ఎంతమందిని? 12 మనిషిని. 12 గోత్రాలు ఉన్నాయి కదా, గోత్రాలకు ఒక్కడిగా పంపించమని ఒకసారి చూసారండి అన్నాడు. మోసే పంపించాడు. ఈ 12 మందిలో 10 మంది ఏం చేశారు? పోయి చూసి వచ్చిన తర్వాత, అయ్యా మోసే, నువ్వు చెప్పిన నిజమైన ఆ స్థలము కానా దేశము, పాలు తేనున్న దేశమే, అక్కడ మంచి పంట వస్తుంది, మంచి కూరగాయలు ఉంది, మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, ల్యాండ్ చాలా హెల్తీగా ఉంది, అన్నీ బాగుంది అని చెప్పినారు. కానీ చెప్పిన దాంతోపాటు లాస్ట్కి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అక్కడ అనాకీములు ఉన్నారన్నారు. ఏమన్నారు? ఒరిజినల్గా అర్బా ట్రైబ్స్. ఓకే, అక్కడ అనాకీమ్స్ ఉన్నారన్నారు.
అలా చెప్పగానే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న కాలెబు జోషువా మంచిగా రిపోర్ట్ ఇచ్చారు కదా, సైలెంట్గా ఉన్నారు. కానీ ఎప్పుడు అనాకిమ్స్ గురించి చెప్పారో సడన్గా జోషువాకి కాలెబ్కి టెన్షన్ అయింది. వెంటనే కాలెబ్ ఏమన్నాడు తెలుసా? దయచేసి ఇప్పుడే నంబర్స్ 14 చాప్టర్, నంబర్ 13 చాప్టర్లో 13లో 30 వచ్చినాము. డైరెక్ట్గా చూడండి, అది ఒకటే చదువుతాను, మొత్తం ఫుల్ చదవలేదు, మార్నింగ్ చదివినాము. మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అందరు చెప్పండి. కాలెబ్ ఏమన్నాడు? ఎప్పుడు చెప్పాడు ఈ మాట? వీళ్ళందరూ అనాకిం గురించి 28, 29 వచనం చెప్పినప్పుడు అక్కడ బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది అన్న మోషే అన్న, అన్ని బాగానే ఉంది, కానీ అక్కడ రాక్షసులు ఉన్నారు అని చెప్పగానే కాలెబ్కి చాలా టెన్షన్ అయిపోయి కాలెబ్ చెప్పాడు, కాలెబ్ క్వైటెడ్ ద పీపుల్. ఏమన్నారు? అందరూ మూసుకొని చెప్పారు, ఏయ్ నోరు మూసుకొని రా అన్నారు. 10 మంది ఉన్నారు కదా, మొత్తం 12 మంది వేవ్ చూసిన మనుషుల్లో 10 మంది నోరు మూపేసి చాలు ఆపండి అని చెప్పి ఏం చెప్పాడంటే, లెట్ us go up at once and possess the land for we are able to overcome it. కాలెబ్ ఎట్లా ఉన్నాడు చూడండి, సేమ్ స్పిరిటే. కాలెబ్ ఏమనంటాడు? ఇది వయసులో కూడా అదే చెప్పిన. ఏం చెప్పిన? వి విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్. సో ఈరోజు నా ప్రార్థన మీ అందరికీ కాలెబ్ స్పిరిట్ వచ్చిన కాక వేసినాము. ఇట్స్ అ డిఫరెంట్ స్పిరిట్. చెప్పండి, ఇట్స్ డిఫరెంట్ స్పిరిట్. అది విన్నప్పటికీ మిగిలిన వాళ్ళందరూ అది ఒప్పుకోవట్లేదు. మిగిలిన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. లేదు అక్కడ వాళ్ళు రాక్షసులుగా ఉన్నారు, మనం వాళ్ళ ఎదుట మెడతలాగా ఉన్నాం, మనము వాళ్ళని జయించలేము. దేవుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? చంపడానికే తీసుకొచ్చిండు అని చెప్పేసి వాళ్ళు అందరికీ చెప్పగా కాంగ్రిగేషన్ మొత్తం చెప్పారంట. 14:1 వచనంలో ఇది విన్నవారు అందరూ ఏడవడం స్టార్ట్ చేశారు. ఏడ్చి ఏం చెప్తున్నారు? నిజంగానే దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారని చెప్పారు. కానీ జోషువా, కాలెబ్ డిఫరెంట్ పీపుల్. ఇద్దరు ఒకటే కేటగిరీ. మళ్ళీ వినండి, జోషువా, కాలెబ్ ఇద్దరు వేరే మనిషి కదా, సేమ్ కేటగిరీ. 12 మందిలో వాళ్ళు కూడా ఇద్దరు అంతే. కానీ మోషే చనిపోయిన తర్వాత, వినండి, మోషే చనిపోయిన తర్వాత బైబిల్ సెలవిస్తుంది జోషువా 1వ అధ్యాయంలో, మోషేతో దేవుడు ఎలాగ ఉన్నారో అలాగనే యెహోషువతో కూడా దేవుడు ఉన్నారంట రాయబడింది. హల్లెలూయా. సో సడన్గా జోషువా అనే వ్యక్తి కాలెబ్ కన్నా లీడర్గా అవుతున్నారు. ఎవరు అవుతున్నారు? జోషువా కాలెబ్కి లీడర్గా అవుతున్నారు. కాలెబ్ పొజిషన్ ఉన్నారు. ఆయనను కాలెబ్ జోషువాకి ఇచ్చిన మర్యాద మారలేదు. ఫ్రెండ్ కాబట్టి ఏయ్ అని చెప్పలేదు ఆయన. జోషువాకి దేవుడు ఉన్నారు కనుక అదే రెస్పెక్ట్ ఇచ్చారు. రెస్పెక్ట్ ఇచ్చి ఏం చెప్పారు? జోషువా, నీకు గుర్తుంది కదా, మోషే మనని వేవ్ చూసినప్పటికీ పంపించినప్పుడు మనకి అప్పుడు 40 సంవత్సరం, కానీ ఇప్పుడు మరలా 85 years అయిపోయింది. అదే బలం నాకు ఉన్నాయి కనుక నాకు ఈ స్థలం ఇచ్చేసేయి, నేను స్వాధీనపరచుకుంటాను అన్నాడు. హల్లెలూయా. దట్స్ వై ఇన్ 14 chapter 24th verse, ఇన్ నంబర్స్ 14 chapter 24th verse ఎలా ఉందంటే, కాలెబ్ గురించి రాయబడినప్పుడు దేవుడు ఎలా రాశారు చూడండి, మంచిగా రాశారు. నంబర్స్ 14:24. నా సేవకుడైన కాలెబు మంచి మనసు కలిగి, అంత చెప్పండి, నా సేవకుడైన కాలెబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతను పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. అంత చెప్పండి, పూర్ణ మనసుతో మీరు మాత్రం దేవుడిని వెంబడిస్తే దేవుడు మీ కొరకు ఇచ్చిన వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీకు కావాల్సింది ఒకటే, పూర్ణ మనసుతో దేవుడిని మీరు సేవిస్తున్నారా లేదని. దేవుడు చెప్పిన విషయాలన్నీ మీరు పాటించడానికి సిద్ధం కలిగి ఉన్నారా? మిగిలిన వాళ్ళందరూ ఆపోజిట్ చెప్పొచ్చు, కానీ దేవుడు వేరే చెప్పొచ్చు. దేవుడు చెప్పింది మాత్రమే మీరు చేస్తానని డిసైడ్ చేస్తే యూ విల్ నాట్ ఓన్లీ ఇన్హెరిట్ ద ల్యాండ్, యువర్ సీడ్ ఆల్సో షల్ పొసెస్ ఇట్. మీ సంతతి కూడా ఆశ్రయించబడతారు. తెలుగులో ఏముంది? నీవు మాత్రం కాదు స్వాధీనపరచుకున్నాను, దేవుడు ఇచ్చిన స్థలము, నీ సంతతి, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. చెప్పండి అందరూ, అతని సంతతి. మీకు కావాలా వద్దా? ఇదంతా ఇది కావాలంటే నిజంగా మనకు కావాల్సింది కాలెబ్ స్పిరిట్. కాలెబ్, జోషువా వేరే మనుషులు. వాళ్ళు ఏం చెప్పినా దేవుడు చేస్తారు, దేవుడు ఏం చెప్పినా వాళ్ళు చేస్తారు. ఇట్లనే ఉంది బైబిల్. వాళ్ళు ఏం చేసినా దేవుడు చేస్తారంట, దేవుడు ఏం చెప్పినా వాళ్ళు చేసేస్తారు. అంత పెర్ఫెక్ట్గా ఉంటారు. దేవుడి స్తోత్రం. నిజంగా చెప్తున్నాను, నేను చేయవలసింది చాలా పని ఉన్నాయి. ఇది సరిపోదు. నన్ను రెస్ట్ అని చెప్పేసి ఆల్రెడీ 80 days రెస్ట్ అయిపోయింది. ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ ఎనీ మోర్ రెస్ట్.
కాబట్టి అందరి ఇంటికి నేను రాబోతున్నాను ఏసునామములో. అట్లీస్ట్ ఈ క్రిస్మస్ ద్వారా మీ ఇంటికి అందరికి రావడానికి దేవుడు కృప ఇస్తారని నమ్ముతున్నాను. మీ ఇల్లు 4th ఫ్లోర్ అయినా 3rd ఫ్లోర్ అయినా నేను వస్తాను ఏసునామములో. ఆమేన్. నాకు అదే బలం ఉంది, నమ్ముతున్నాను. నా మైండ్ అంత క్లారిటీగా ఉంది, నా మైండ్ చాలా క్లారిటీగా ఉంది. నాకు ఆల్రెడీ నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నమ్ముతున్నాను. దో మీ బాడీలో చూస్తే మాకు వేరేలాగా కనిపిస్తుంది, మీకు అంతే కదా, అంతగా వేరేలా కనిపిస్తుంది. మీకోసమే స్పెషల్గా ఆ ఫోటో తీసినాను. గోవాలప్పుడు మంచి డ్రెస్ వేసుకొని మంచి మేకప్ వేసుకొని ఫోటో తీసింది కారణమే మీ అందరు చూడాలి నేను మంచిగా ఉన్నానని చెప్పేసి. హల్లెలూయా. ఓకే. సో ఇప్పుడు కూడా దేవుడు అభిషేకించడానికి దేవుడు కృప ఇచ్చారు. ఈ స్థితిలో కూడా ఒక కుటుంబంని అభిషేకించడానికి దేవుడు కృప ఇచ్చారు. ఈ స్థితిలో కూడా గోవాలో ఎంజాయ్ చేయడానికి దేవుడు కృప ఇచ్చారు. ఈ స్థితిలో కూడా గోవాలో హాస్పిటల్ మినిస్టర్ చేయడానికి దేవుడు కృప ఇచ్చారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా ఖచ్చితంగా చేయను కాక యేసునామములో. వెనక పడాల్సిన అవసరమే లేదు. చెప్పండి, వెనక పడాల్సిన అవసరం లేదు. ఏది దేవుడి దగ్గర ఒప్పుకున్నారో అది చేసేసండి. మరలా చెప్తాను, దేవుడు ఏం ఒప్పుకుంటున్నారో అది ఏ ఆటం వచ్చినా చేయండి. ఎందుకంటే వీళ్ళు కానా దేశం దగ్గరకు వెళ్ళిపోయారు. ఎక్కడికి అయ్యారు చెప్పండి? బార్డర్కి వెళ్ళిపోయారు. అంతవరకు పోయిన తర్వాత జస్ట్ ఒక సమస్య, అంతే చెప్పండి, సమస్య, జాయింట్ ప్రాబ్లం. చెప్పండి, జాయింట్ ప్రాబ్లం. డోంట్ చెప్పండి, డోంట్. ఇది నెక్స్ట్ రోజు ఇమేజ్లు పెట్టుండి కాక వేసినాము, ఎవరైనా టైప్ చేసి పెట్టండి. డోంట్ లుక్ అట్ జాయింట్స్ ప్రాబ్లం, రిమెంబర్ గాడ్స్ ప్రామిస్. ఆమేన్. డోంట్ లుక్ అట్ జాయింట్స్ ప్రాబ్లం బట్ లుక్ అట్ గాడ్స్ ప్రామిస్. దేవుడు వాగ్దానం ఏమి ఇచ్చారు? అర్థమైందా లేదా నేను చెప్పింది? నంబర్ 13వ అధ్యాయంలో 1వ వచనం ఏమో తెలుసా? ఇక్కడ ప్రామిస్ అడుగుపెట్టే మునిపే దేవుడు చెప్పారు, ఐ విల్ గివ్ యూ దిస్ ల్యాండ్, సెండ్ స్పైస్ అన్నారు మోసెస్తో. మోసతో దేవుడు ఏమన్నారు? నీ వేవి చూసిన మనుషులు పంపి నేను నీ స్థలం నీకు ఇస్తానన్నాడు. ఫైట్ చేస్తానని చెప్పలేదు, ఫైట్ చేయమని చెప్పలేదు. ఏమన్నారు? పోయి చూసిరారా అన్నాడు. చూసిరా అన్నారు. ఎందుకు తెలుసా? అది కూడా ఒక పరీక్షనే. చూసినప్పుడే మన వాళ్ళు ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు తెలిసిపోతుంది. వాడు నోటి దూల వల్లనే తెలిసిపోతుంది. వాడు నోటి దూల వల్లనే తెలిసిపోయింది. వాడికి తెలిసింది కదా, వాళ్ళు ఎప్పటి నుంచి సనుకుడు వచ్చాడు, అక్కడ కూడా సనుకుంటాడు, అంత బాగానే ఉందిలే, కానీ దేవుడు చంపడానికి తీసుకొచ్చాడు అన్నాడు. 10 సందది చంపేశారు, దేవుడు అక్కడ తీసుకెళ్ళలేదు. కారణం ఏంటంటే నోటి దూలని. అక్కడ దాకా వచ్చినప్పటికీ చూడండి వచనం ఏం చెప్తుంది చెప్పండి? నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును అంత చెప్పండి, అందరూ నోట్ చేసి చెప్పండి. ఇశ్రాయేలీయులకి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించుచు చూచుటకు నీవు మనుషులను పంపు అని వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. ఇది ఎవరు చెప్పారు? దేవుడు. ఇది ఎవరికి చెప్పారు? దేవుడు మోషతో చెప్పాడు. అందరూ వినండి. దేవుడు మీకు నేను చెప్తున్నాను, మార్నింగ్ చెప్తే మరలా చెప్తున్నాను, మన కోర్ మినిస్టర్లో విశ్వాసం ఎవరు లేరు, అందరు సేవకులే. హల్లెలూయా. వీఆర్ లీడర్స్. యు ఆర్ లీడర్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీకి చాలామంది రుణపడి ఉన్నారు. చాలా మీ ఒక్కొక్క ఫ్యామిలీ కింద ఎంతమంది కుటుంబాలు ఉన్నారు? అట్లీస్ట్ ఒక 12 కుటుంబాలు ఉంటారు తర్వాత కాలంలో యేసునామములో. ఏమా ఉండదా? మీ కింద మీరు నేర్పించిన వాళ్ళు 12 మంది ఉండాలా వద్దా? ఎందుకని 12 మంది ఉండాలన్నా? శిష్యులు ఉన్నారు కాబట్టి. యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు తయారు చేశారు. యేసుక్రీస్తువే 3 సంవత్సరాలు పరిచయం చేసి లాస్ట్ సంపాదించిన మనిషి ఎంత? 12 మంది. దాంట్లో ఒకడు వెనకపోయిండు. సో కనీసం మీరు 11 మంది కాదు, మీరు కూడా 12 మంది సంపాదించాలి. మళ్ళీ దాంట్లో ఒకటి పోతారు కదా, అది పక్కన పెట్టండి. మీరు 11 చేస్తే మళ్ళీ 11లో ఒకటి 2 పోతాడు. వద్దు. మీకు ఎంతమంది కావాలి మా చెప్పండి? మా కర్పోలు ఎంతమంది కావాలి? నువ్వు జీవించిన కాలంలో 12 ఫ్యామిలీస్ కావాలి నీకు. పీటర్ ఫ్యామిలీ, ఆండ్రూ ఫ్యామిలీ, అంతే కదా, థామస్ ఫ్యామిలీ, వీళ్ళందరూ ఫ్యామిలీ కావాలి కదా. కావాలా వద్దా? నేను ముగించాలా వద్దా? మీరు నాకు ఆన్సర్ ఇస్తే ముగిస్తా. ఒక్కొక్కరికి 12 ఫ్యామిలీ కావాలా వద్దా? ట్రై చేస్తారా లేదా? ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీ సంపాదించారు చెప్పండి? దాస్ మమ్మీ ఉన్నారు. దేవుడు పని ఇప్పుడు నా 2017 నుంచి నాకు చెవు నొప్పి అన్నారు. ఇప్పుడు ఎంతమందిని కాపాడినావు చెప్పమ్మా? ఎప్పుడు చూసినా నా భర్త కోసం కాదు, నా పిల్లల కోసం ప్రార్థన చేయను. ఇక్కడ వచ్చి సాక్షి చెప్పినా కూడా నా పిల్లల కోసం ప్రార్థన చేయను అంటాము. ఇక జీవితాంతం మీ పిల్లల కోసమే ప్రార్థన చేయాలా? మిగిలిన వాళ్ళు ప్రార్థన చేయొద్దా? మేము చెప్పండి, ఎట్లా ఎందుకు ఇలా బ్రతుకుతారు అంటున్నా? అట్లా బ్రతుకోకూడదు. బ్రతుకుతున్నాను నేను చెప్తున్నాను. మీరు బ్రతుకున్న దినంలో లెక్కించి ఎవరికి కాపాడాలి? ఎవరికి కాపాడాలి? 12 మందిని కాపాడాలి. ఆమె చెప్పండి. మీరేం చెప్తారు? నాకు ఏంటి పాస్టర్ గారు, మీకు అయితే జ్ఞానం ఉంది, నాకు బైబిల్ నాకు చెవులే అసలు వినిపించట్లేదు.
మీని బట్టి, మిమ్మల్ని బట్టి కాదు, దేవుడు మీ లోపల ఉన్నారు కాబట్టి నేను చెప్పగలను. ఆమేన్. మీరు కోర్ సంఘంలో ఒక మెంబర్ కాబట్టి నాకున్న ఆత్మ మీ లోపల వచ్చి ఉంటుంది, మీరు వాడుకోలేదు అంతే. కరెక్టా పా నేను చెప్పేది? మా ఆత్మ మీ లోపల ముట్టదా? రానే రాదా ఆండ్రూ? అసలు రాదా? ఇట్లా కూర్చొని చూస్తున్నాం ఇక్కడక్కడ, వస్తే రాదా? ఖచ్చితంగా ముడుతుంది. ముట్టకుంటే ఎందుకు మన ఎదురుకు కూర్చున్నాం? నా ఆత్మ మీ ఖచ్చితంగా మిమ్మల్ని ముడుతుంది యేసునామములో. సో 12 మంది కాపాడండి. 12 మంది ఫ్యామిలీ మీరు కాపాడితే సంతోషం. తర్వాత చనిపోండి, ఇంకేం చెప్తాం? మీరు చనిపోలేదని మేమే ఊరేస్తాం సెలవు మీద. ఏం చేస్తాం? ఎవరు చేస్తాం? త్వరగానే పోండి. ఎందుకు త్వరగా భూమి మీద భారంగా ఉండడం? పౌలు చెప్పారు, నేను ఎవరికి భారంగా ఉండడానికి లేదన్నాడు. ఈయన కూడా అదే అన్నాడు, ఎవరికి భారంగా ఉండదు. మీరు ఉన్నప్పుడు అందరికి భారం అంటే మీరు వెళ్ళిపోండి అంటున్నా. కానీ మీరు ఉన్న వలన అనేకరికి లాభం అంటే మీరు బ్రతకమంటున్నా. మీకు అంత జ్ఞానం ఉన్నట్లయితే నేను నా ఉన్నా చెప్పండి, నేను ఎందుకు చనిపోను అంటున్నాను? ఎందుకని చెప్పండి? నేను చనిపోను ఎందుకని? ఎందుకు చెప్పండి ప్లీజ్? నా వలన చాలా మంది కాపాడబడతారు నాకు తెలుసు. నాకు ఇచ్చిన దేవుడి జ్ఞానం వలన చాలా మంది నేను కాపాడగలను. నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చారు. నేను త్వరగా చనిపోను అంటున్నా. మీ బుర్రలో సడన్గా నాకు అంత రాదు, దేవుడి వాక్యం చెప్పరు, నా వల్ల రాదనుకో, ఇప్పుడే చనిపో. ఎందుకు బ్రతకడం అనవసరంగా? మీ భూమికి మీ భారంగా, మీ భర్తకు భారంగా, మీ భార్యకి భారంగా, మీ పిల్లలకి భారంగా, ప్లస్ మీ ఫ్లాట్కి భారంగా వద్దు. చనిపో ఇప్పుడే. బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుతాం. ఆమేన్. నేను సొత్తు ఆయన ఏమడుగుతారు? నీ సొత్తు నాకు అవసరం లేదు, నువ్వే నాకు కావాలా అంటున్నావు. సో యూ ఆర్ వెరీ అంటే కోర్ మినిస్ట్రీలో దేవుడు ఇచ్చిన కృప అది. మీరు సేవకులుగా చేయాలని దేవుడు చెప్పారు అంతే. అందుకోసం మీరు బతికి ఉన్నారు. సేవకులు లేని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు అన్నట్టు వెళ్ళిపోయారు. సేవకులు మాత్రం ఇక్కడ బ్రతకాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. అర్థమైందమ్మా? ప్లీజ్ అర్థమైందా? మీ చూసిన వాళ్ళ అయ్యా చనిపోయినప్పుడు, వాళ్ళ భర్త చనిపోయినప్పుడు ఎంతోమంది ఉన్నారు ఇంకా ఫ్యామిలీస్. ఉన్నారా లేదా? ఇప్పుడు నా మాట వాళ్ళు వింటారా? అమ్మ మాట వింటారా? వాళ్ళు ఈజీగా వింటారు కదా. ఏందా చేచి సుగంధన్నే అని అట్లా చెప్పేసి అట్లనే యేసుక్రీస్తు అచ్చా దేవుడు చెప్పాలి. వింటాడు, వినకపోతే చస్తాడు. మనం చెప్పాలి. ఆమేన్. సో ప్లీజ్ నేను ఇది ముగిస్తున్నాను. యూ హ్యావ్ టు మేక్ డిసైపుల్స్. మేకింగ్ డిసైపుల్స్, దట్ ఈస్ అవర్ వర్క్. అది ఏ పని మీరు చేసినా, మీరు ఫ్యాబ్రికేషన్ చేసినా, మీరు చేయాల్సిన పని మీరు చేయాల్సిందే. ఉత్తగా మీ ఇంటి కోసము, మీ కుటుంబం కోసం, మీ అప్పుల కోసం మీరు అదంతా చేస్తే టెన్షన్ వస్తుంది నాకు ఇప్పటికే. ప్లీజ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ స్పెషల్ కాల్. టైం అయిపోయింది. అక్కడ ఆయన 85 years అయినా కూడా లెట్ us go up once and take up the possession for we are able to overcome it అంటున్నారు క్యాలబ్. అటువంటి స్పిరిట్ మన అందరూ కలుగును కాక వేస్తున్నాం. ఓకే, సో ఐఎమ్ రెడీ. చెప్పండి, ఐఎమ్ రెడీ. నేను అక్క దగ్గర 2015 అడిగినాను 40 రోజులు బయటకు పోవాలని. అక్క పర్మిషన్ లేదు. నేను అప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నాను. 8 సంవత్సరాలు అడిగినాను, పర్మిషన్ లేదు. కానీ ఇప్పుడు నేను బలహీనం వచ్చిన కాబట్టి ఇప్పుడు నాకు దేవుడు కృప ఇచ్చారు. ఎవడు విన్నా, ఎవడు చెప్పినా, చెప్పలేకపోయినా, ఎవడు నా మాట అంగీకరించినా నేను వెళ్ళిపోతున్నా. సో జనవరిలో నేను కాశ్మీర్కి వెళ్తున్నాను. వేస్తున్నాము. ఆమేన్. సో ఈసారికి ముందుగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు దయచేసి కాశ్మీర్కి వెళ్ళడానికి ప్రార్థన చేయండి. ఆమేన్. దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను కాశ్మీర్ వెళ్ళమని దేవుడు నాకు చెప్పారు, నేను కాశ్మీర్ వెళ్తున్నాను. మీకు మీ ఇంటికి వెళ్ళమంటే వెళ్ళమండి, మీ ఊరికి వెళ్ళమంటే వెళ్ళండి, లేదంటే ఏదో ఊరు దేవుడు చెప్పేసి వెళ్ళండి. కానీ అక్కడ ఎవరి దగ్గర వాక్యం చెప్పకుండా ఉత్తగా ఉండేసి రావద్దు. నేను జాకినా కూడా అదే చెప్తున్నాను. ఊరికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు అన్న ఆల్మోస్ట్. అక్కడ ఊర్లో మీ గుడ్లవేరా విజయనగరమా, కోటాలవా, కౌటాలలో కొంచెం మందినా మారాలి యేసునామములో. జాకేమన్నా పోతే అట్లా పులియాలాగా అనిపించాలి అక్కడ. అయ్యో జాకేమన్నా వస్తే పో ఈయన వాక్యంలో ఉంటాడు, అప్పో ఈయనతో మాట్లాడి చాలా కష్టంగా ఉండాలి జన మనుషులు. అది వింటే ఎంత కౌటాలలో వచ్చినప్పుడు 4 కుటుంబాలను రక్షిస్తే మీరు ఎంత సంతోషపడతాను. కౌటాలలో వచ్చి ఒక బ్రాంచ్ ఫామ్ చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. నాకేం తెలుసు రాంపల్లిలో జనాలు ఉన్నారని. రాంపల్లిలో కీర్తి వాళ్ళకి తెలుసు. ఒక ఫ్యామిలీకే పంపిస్తున్నాను నేను. ఒక ఫ్యామిలీకే బ్రాంచ్ పెట్టినాం. హల్లెలూయా. ఎందుకని? ఆ ఒక్క ఫ్యామిలీ ద్వారా ఇంకా పక్కన ఫ్యామిలీ రావాలి. ఆ ఒక్క ఫ్యామిలీ కోసం మీరు పరిగెత్తాలి. ఏం చేయాలి? మా ఒక్క ఫ్యామిలీ కోసం వెళ్ళాలి వద్దా? 100% వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. పొద్దునుంచి రాత్రి దాకా మరి ఏం పని ఉంది మనకి? ఒక వారంలో ఒక్కసారిగా వెళ్ళమంటున్నా. అట్లీస్ట్ వెళ్ళడానికి ఏం ప్రాబ్లం చెప్పండి బ్రదర్. ఎవరో ఇంట్లో వెళ్తే అయిపోతుంది కదా. మీ టిఫిన్ బాక్స్ అన్ని కట్టుకుని బిర్యానీ తీసుకుని పార్సల్ చేసుకుని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి భోజనం పెట్టచ్చు కదా మీరు. వెళ్ళగానేమా అర్థమైందని చెప్పింది. వాళ్ళ ఇంట్లో పోయి భోజనకి వస్తారంటే వాడు ఏమిటాడో వారం వచ్చేస్తారు, వీడు తినడానికి తిండిపోతాను అంటాడు. మిమ్మల్ని చూసి తిండిపోతా పర్లేదు, పార్సల్ తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని తిడతారు. వద్దు, ఆ మాట వద్దు. వెళ్ళినప్పటికే మీరు పార్సల్ తీసుకుని వెళ్ళండి.
తీసుకుని వెళ్ళి ఏ ఊరికి వెళ్తున్నారో ఏ ఇంటికి వెళ్తున్నారో వెళ్ళేసి, అమ్మా ఏమో నాకు తెలియదు, రాత్రి పడుకున్నప్పటికీ ఒకటే కలవరిస్తున్నారు, మీకు అన్నం పెట్టమని దేవుడు చెప్పారు, నాకు అది బిర్యానీ పెట్టమన్నారు, బిర్యానీ తిన్నావా అని అన్నాడు. హాయ్ వెళ్ళంగన్ని అంటే తింటుంది ఆమె కూడా మంచి తినదమ్మా. ఎవరన్నా బిర్యానీ ఇస్తే తినడా? ఇట్లా మాటలు మధురంగా మాట్లాడితే ఎవరన్నా వినడా? నా గురించి తలంచుకుంటావు, నిజమేనా? నా గురించేనా? నీ గురించేమా? 4 సార్లు బిర్యానీ పెట్టి లాక్ చేయండి వాళ్ళని, క్రీస్తులో లాక్ చేయండి. హల్లెలూయా. నేనేం చెప్తాను, ఏదో ఒకటి చేయండి స్వామి, ఏదో ఒకటి చేయండి, అందరూ ఏదో ఒకటి చేయండి, మనుషుల్ని పట్టుకోండి, దేవుడు ఆత్మని సంపాదించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాలిబు రాక్షసులు పట్టుకున్నాడు. మిమ్మల్ని రాక్షసులు పట్టుకుంటే ఒప్పుకుంటారా మీరు? రాక్షసులు పట్టుకుంటాను, చిన్న మనుషులు పట్టుకుంటారు, రాక్షసులు నేను పట్టుకుంటాను, నాకు విడిచిపెట్టరా అని అంటున్నాడు. దేవుడు నాతో ఉంటే అని అన్నాడు. ఇప్పుడు నీతో దేవుడు ఉన్నారా లేదా? మరి మన రాక్షసులు ఎందుకు పట్టుకోము? అమ్మ కేరళకి పోయి, కేరళకు పంపిస్తాం, వాళ్ళ డాడీ చనిపోయిన డాడీ ఉంటారు, వాళ్ళ చుట్టాలందరికీ అమ్మ సువార్త చెప్పేసి వస్తుంది. జిత్తు పంపించే టికెట్ తీసేసి ఒకసారి. హల్లెలూయా. యూ క్యాన్ డూ ఇట్. నేను అంటున్నాను, నేను ఎందుకు అమ్మాని టార్గెట్ చేస్తాను? ఇప్పుడు ఆ జాక్యం అంటారు, అందరూ పని లేని వాళ్ళు, వయసు అయిపోయి ముసలు అయిపోయి అంటూ అనుకుంటారు, ఫీలింగ్స్ అంత అయిపోయిందిలే లైఫ్ అంటే అనుకున్న వాళ్ళు కాబట్టి చెప్తున్నా. అంటారు అలాగే యంగ్స్టర్స్ కాదు వాళ్ళు. చెప్పాలా చెప్పద్దా ప్లీజ్? నేను ముగించాలో తెలియట్లేదు. మీరు అందరూ ఓకే అంటే నేను ముగిస్తాను. మీ వల్ల అవుతుందమ్మా, 100% మీ వల్ల అవుతుంది. ఆవకుండా అంటే నేను చెప్పను. ఇన్ని సంవత్సరాలు మీరు నా ఎదుట కూర్చున్నారు, మీకు వాక్య జ్ఞానం లేకపోయినా ఆత్మ వలన మీరు చేయగలరు. సింపుల్గా నేను ఒకటి సింపుల్ స్టేట్మెంట్ చెప్తున్నాను. పోవండి హాస్పిటల్ పోండి అన్నాను. అక్కడ పోయి అమ్మా ఏమైంది అడగమన్నాను. వాళ్ళు ఏం చెప్తారు? కథ చెప్తారు కదమ్మా, వెళ్ళగానే ఏమైనా చెప్తారు లేదా? 10 కథ చెప్తారు కదా, నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటే నాకు కూడా నొప్పి అని చెప్పొద్దు. నీకు అక్కడ నొప్పి నాకు ఇక్కడ నొప్పి అని చెప్పొద్దు. మీ బలగినంతా వాళ్ళు అడగట్లేదు, మీ బలం చూస్తున్నారు వాళ్ళు. నేను కూడా ఇటువంటి వాడు ఇంతకుముందు, కానీ ఇప్పుడు దేవుడి శక్తి పొంది ఉన్నాను. నీ దగ్గరికి రమ్మని చెప్పింది దేవుడే అని చెప్పండి. సత్యం చెప్తాను, మీరు ఉత్తగా పోయినా కూడా, నా మాట ప్రకారం పోయినా కూడా, పంపించింది ఎవడు? పౌలు చెప్పు కరెక్ట్. ఎవరు పంపించండు? ఏదో నా మాట వినేసి పోతాం, లేకపోతే ఈ మహేష్ అన్న వదలట్లేదు, ఏదో కాస్త పోయి మహేష్ అని చెప్తాను, నేను కూడా పోయిన వారు చెప్పాను. మీరు ఎట్లా అనుకోండి, కానీ అక్కడ పోతే మాత్రం ఖచ్చితంగా దేవుడే పంపించుంటారు. మీరు మాట్లాడినప్పుడు ఏం చెప్పరు? ఏమి చెప్పొద్దు. యేసుక్రీస్తు నామములో నీకు స్వస్థత 100% వస్తుంది చెప్పండి. వేరే ఏం చెప్పొద్దు. మీకు వాక్యం అవసరమా? ఇప్పుడు వాక్యం అవసరమా? అమ్మ చెప్పమా. జ్ఞానం అవసరం, బైబిల్ అంతా తెలవాల్సిన అవసరమా? నథింగ్ రిక్వైర్డ్. నేను సత్యం చెప్తున్నాను, మార్నింగ్ చెప్పినాను. ఆ దొంగడు ఉన్నాడు కదా, దొంగడు పరలోకం పోవడానికి ఏమైనా అవసరం వచ్చిందా? ఏమీ చేయలేదు. చివరికి ఒకటే మాట, యేసయ్యా నన్ను జ్ఞాపర్చుకో, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ తీసుకెళ్ళన్నాడు. సింపుల్గా పరదేశికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయి కూర్చున్నప్పటికీ అక్కడ ఉన్న దేవదూతలు అడుగుతున్నారు, నువ్వు ఎవడరా? నువ్వు పక్క దొంగ కదా, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, నేను ఎంతోసారి మార్చడానికి ట్రై చేస్తాను, కానీ నువ్వు ఇంకా దొంగ కదా, నువ్వు ఎట్లా వచ్చినవరా అని అంటే, దొంగనాడు నాకేం తెలుసు, ఇది పరలోకరా, పరలోకం అదే నాకు తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను. తర్వాత సార్ ఇది తప్పుగా వచ్చిండు చెప్పేసి ఈ దూత పోయి హెడ్ ఆఫ్ ద దూతకి ఇచ్చిండు. సార్ ఒక డౌట్ సార్, ఒక ప్రాబ్లం వచ్చింది, మన పరలోకంలో ఒకటి తప్పు అయిన క్యాండిడేట్ వచ్చిండు, ఇప్పటివరకు అలాంటి క్యాండిడేట్ ఎవరు రాలేదు, పక్కా దొంగ సార్, ఒకసారి వచ్చి మీరు ఇవ్వండి సార్, నాకు వల్ల ఇంతే, నాకు లిమిటేషన్స్ అన్నాడు. ఈ పెద్ద దూత వచ్చిండు, హలో బ్యాప్టిజం తీసుకున్నావా ఫస్ట్ చెప్పన్నాడు. బ్యాప్టిజం చెప్పండి సార్, ఏంటిది అది? బ్యాప్టిజం చెప్పండి, బ్యాప్టిజం. బాబా అన్నాడు వాడు. ఏంటి బాబా బ్యాప్టిజం చెప్పరా అన్నాడు. గ్రేక భాషలో బ్యాప్టిజో చెప్పండి, బ్యాప్టిజో అంతే ముంచడం. అది ఎగ్జాక్ట్గా బైబిల్లో 80 సార్లు రాయబడింది. చెప్పండి కూడా ఇప్పుడు ఉత్తగా చెప్పట్లేదు నేను కథలు. ఇక్కడ బ్యాప్టిజో అన్న వర్డ్ గ్రేక భాషలో న్యూ టెస్టిమెంట్లో కరెక్ట్గా 80 సార్లు రాయబడింది. 80 times. దట్ ఇస్ 80 నంబర్ మిస్టరీ. 80 సార్లు బ్యాప్టిజం అని కరెక్ట్గా బ్యాప్టిజం తీసుకున్నాడు. బ్యాప్టిజం అని నాకేం తెలుసు అన్నాడు. బ్యాప్టిజం అంటే ఏంటి అంటున్నాడు. డే బ్యాప్టిజం అంటేనే ఏమి తెలుసా నీకు, ఎట్లా వచ్చినా పర్లేదు. యేసు రక్తం అంటే ఏంటిది? నాకు తెలియదు సార్ అని అంటుంది. రక్షింపు, రక్షణ అంటే ఏంటిది? రక్షణనా? నాకు రక్షణ టీవీ తెలుసు, పక్కింటి అమ్మాయి రక్షణ తెలుసు, ఇంకొక రక్షణ ఏంటి తను నేను ఇప్పటివరకు లైఫ్లో చూడలేదు. మరి ఎట్లా వచ్చినావు ఇక్కడికి అంటే, నాకు తెలియదు సార్, చనిపోతున్న స్థితిలో నా పక్కన సిలువలో ఇంకొకడు ఉన్నాడు, ఆయన యేసు అన్నాడు, ఆయన దగ్గర అడిగిన, ఆయన నేనున్న చోట్ల నువ్వు వస్తా ఉన్నాడు, నేను ఇక్కడ వచ్చినాను అన్నాడు. హల్లెలూయా. దేవుని కృప మీ పైన ఉంది. యేసు నామములో మీరు నిజంగా పరిచయం చేయగలరు.
జస్ట్ మీరు ఇక్కడ కోర్ మినిస్టర్ అడుగు పెట్టారు కాబట్టి మీరు పరిచర్కి పాత్రుడు. జస్ట్ బికాస్ యూఆర్ ల్యాండింగ్ ఇన్ కోర్ మినిస్టర్, యూఆర్ జస్ట్ ఇక్కడ అడుగు పెట్టినావు కదా, ఇక్కడ నాతో ఉన్నావు కదా, దానివలన ఈజీగా నువ్వు పరిచయం చేయగలవు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం నీ మీద వచ్చిన కాక, ఎవరితోనో మాట్లాడిన అనుభవాలు దేవుడు నాకు ఇచ్చారు. ఎవరితోనైనా ఎవరిచ్చినా సరే, ఎవడొచ్చినా సరే వాడితో మాట్లాడతా, వాడు నన్ను తిట్టిన వాడైనా మాట్లాడతా. ఇప్పుడే నేను డేవిడ్ అని చెప్పిన వ్యక్తి మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. కానీ పక్కన 2వ షాపు 3వ షాపు అందరు లైన్గా ప్రేయర్కి వచ్చేసారు. పక్కింటి ఆమె కూడా దేవుడు నమ్మిందంట, బిలీవర్ అంట అని అక్క చెప్పింది. అక్క అందరికీ వాక్యం చెప్పింది. నేను వాక్యం చెప్పేసి వెళ్ళడానికి పోతుంటే ప్రార్థన చేయడానికి వెయిట్ చేసినామే. 12 కాదు 1 o'clock వరకు వెయిట్ చేసింది. రాత్రి 1 o'clock వరకు నా కోసం షాప్ ఓపెన్ చేసింది. మీకు తెలుసు కదా 11 గంటలకు క్లోజ్ చేస్తారు. షాపు తెరిచి వెయిట్ చేసింది నా కోసం. తర్వాత నేను తిరిగి వెళ్ళి ప్రార్థన చేయడానికి పోయినా. వెళ్ళి ప్రార్థన చేసి క్లోజ్ చేయాలి, నేను తిరిగి రావాలి హైదరాబాద్కి. ఆ టైంలో కూడా నేను ఆయనతో మాట్లాడుతున్నాను. వాడు కొడుకు ఏం చేస్తున్నాడు తెలుసా, షాపులో సామాన్ అన్నీ తీసుకుంటున్నాడు, టట్ సౌండ్ వేస్తున్నాడు. నాకు అర్థమైపోయింది వీడికి అసలే నచ్చట్లేదు నేను లోపలికి వచ్చిందని. వాళ్ళ అమ్మకి వాక్యం చెప్పడం అసలే ఆయనకి నచ్చట్లేదు. వాళ్ళ అమ్మ నా శిష్యుడు ఎలాగో కూర్చుంది ఫ్రంట్లో, వీడికి అసలే నచ్చట్లేదు. ఈమెతో మాట్లాడడం నాకు వేస్ట్ అనిపించింది. ఒక కొడుకుతోనే మాట్లాడు, తమ్ముడు నువ్వు శ్రీరామ్ భక్తుడు కాదా అంటే ఎస్ అన్నాడు. ఆంజనేయుడు నీకు ఇష్టం అంటే అవును అన్నాడు. సబ్కా మాలిక్ ఏకే అన్నాడు ఆయన. మన మంచి పోతున్న సమయంలో మీరు ఇట్లాంటి డైలాగ్ నాకు చెప్తే ఎట్లా ఉంటుందో చెప్పండి, నాకు మంట రాదా? నేనేమో ప్రార్థన చేసి బయలుదేరుతాను, ఫైట్ అందరూ కష్టపడతారు, వెయిట్ చేస్తున్నారు బస్సులో అని అనుకుంటే ఇలా వచ్చింది. తర్వాత నేను చెప్పిన దేవుడు ఇచ్చిన తలంపుల వలన నేను ఆయనకి చెప్పినాను, ఒక్కటే మాట చెప్పినా, ఏదైనా చేసుకో లైఫ్లో, నువ్వు ఏ దేవుడన్నా నీకు విషయం ఏంటంటే నువ్వు అన్ని దేవుడు ఒకటే అంటున్నావు కదా, అన్ని దేవుడు ఒకటే కదా, నీకు లెక్క క్యాలిక్యులేషన్ అదే కదా. నీ మమ్మీ మాత్రం యేసుప్రభుని తెలుసుకున్నాడు, నీ లెక్కలో యేసుప్రభు కూడా ఒక దేవుడు కదా. అవును. జస్ట్ ఈ ఒక రహస్యం చెప్తాను, లైఫ్లో నువ్వు ఎప్పుడు మర్చిపోయిన రహస్యం చెప్తాను. అది ఏంటిదంటే లైఫ్లో ఎప్పుడో ఏదో వచ్చినా ఒక ఫ్యామిలీగా ప్రేయర్ చేయడం నేర్చుకోండి. ఫ్యామిలీగా కలిసి ఒక్కటే మనసుతో ప్రేయర్ చేయండి. అది ఏ విషయం అడగండి దేవుడి దగ్గర, చెడ్డ విషయం అడగండి, మంచి విషయం అడగండి, కానీ అందరూ కలిసి ఏక మనసుతో ఒక్కటే అడగండి, ఒకటే దేవుడిని అడగండి అన్నాను. ఇట్లు 100% వర్క్ రా అని చెప్పిన. నీ లెక్కలో అందరు దేవుడు కాబట్టి, దేవుడు కూడా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి, అమ్మ కూర్చున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నువ్వు పక్కన కూర్చొని యేసుని చెప్పురా అన్న. నువ్వు నమ్ము, నువ్వు నమ్మిదే ఆమెను చెప్తుంది. నువ్వు యేసుప్రభు దేవుడు కాదు నువ్వు చెప్పట్లే కదా, యేసుప్రభు దేవుడిని చెప్తున్నావు కాబట్టి ఆ టైంలో ఉండు. నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ అమ్మ స్వస్థత అయిపోతుంది, నీ ఫినాన్షియల్ నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతాను నేను. ఇది మాట ఎన్ని విన్నాడో తెలియదు, కొంచెం ఇంకా ఎక్స్ట్రా చెప్పినాను. తర్వాత వాడు నేను ఆయిల్ చెప్పగానే పోయిండు, ఆయిల్ తీసుకొచ్చాను. నేను అనుకున్నాను అమ్మకి ప్రార్థన చేశాడు, ఆయిల్ ఎక్కడ ఆయిల్ ఎక్కడ ఆయిల్ ఎక్కడ అడిగినప్పటికీ, ఆయిల్ తీసుకొచ్చినావాడా, వీడు తీసుకురాడు అండి అని చెప్పినప్పటికీ, నేను ఆల్రెడీ తీసుకొచ్చి చాలాసేపు అయింది అన్నాడు పక్కన ఉండేసి. సో ఈ లిజండ్, ఐ ప్రేడ్ ఫర్ హిమ్. హల్లెలూయా. ఎవరైనా మార్చగలిగిన శక్తి మనకు ఉన్నది. యెహోషువలో ఉన్న అదే బలం, కాలేబులో అనే అదే బలం. యెహోషువ 1:5 ఏం చెప్తుంది? నో వన్, చెప్పండి, నో వన్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నేను జీవితకాలం అంతా ఏ మనుషుడు నిన్ను ఎదుట నించోడు. మీరు ఈ వాక్యం నమ్మండి, మిమ్మల్ని నమ్మొద్దు, మిమ్మల్ని నమ్మొద్దు. ఏం బ్రదర్ జోసఫ్ అంతేనా? నువ్వు నమ్మొద్దు, నిన్ను గురించి తలంచుకోవద్దు. దేవుడి వాక్యమే నువ్వు చదువుతున్నావు, నేను చెప్పింది కూడా దేవుడి వాక్యమే కదప్పా. అది నిన్ను తాకుతో లేదా, అది నమ్మేసి, అది దేవుడు నీతోనే మాట్లాడుతూ నమ్ము, అంతే చాలు. ఆ మాట ప్రకారము ధైర్యంగా పోయి ప్రకటించి చూడు. దేవుడు ఆత్మ నీ మీద ఉంటుంది కనుక అందరు మార్చబడతారు. కనీసం 12 మంది మార్చాలి అంతే. నా టార్గెట్ 12 మంది. కోల్కతా నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 12 మంది. ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ స్టేట్లో మనకి ఫ్యామిలీస్ ఉండాలి. వన్ సింగిల్ ఫ్యామిలీ. ఈరోజు గోవాలో నేను ఒక ఫ్యామిలీ సంపాదించిన, అది గోవా కూడా కాదు, అది కర్ణాటక బార్డర్ కాబట్టి వాళ్ళు కర్ణాటక, ఇంకా గోవాలో సంపాదించలేదు. సంపాదించిన వాళ్ళు వెనకపోయారు. కానీ కర్ణాటకలో మనకు ఒక ఉబ్బలి పోయినప్పుడు ఉబ్బలి చదివినామా, గుర్తుందమ్మా? అప్పుడు గుర్తుందా? మేము వెళ్ళినప్పుడు ఎన్నెన్నో పోయింది స్టేట్స్, కానీ ఒకటి మాత్రం మేము చాలాసేపు మాట్లాడాం, ఉబ్బలి అని మాట్లాడుకున్నాం. అట్లా మాట్లాడాం. కరెక్ట్గా చూస్తే ఈ కొడుకు ఎక్కడ ఉన్నాడంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉబ్బలిలో సెటిల్ అయినారు. మీరు ఆలోచన చేయండి, అద్భుతం అయిందా లేదా? పోయినప్పుడు దారిలో జస్ట్ రోడ్లో చూసిన ఒక బిల్ బోర్డు, దాన్ని చేసి చాలాసేపు డిస్కషన్ చేసినాం. ఉబ్బలి అని మాట్లాడుకున్నాం. కానీ అదే పేరులో అదే ఏరియాలోనే ఈ ఫ్యామిలీ, డేవిడ్ ఫ్యామిలీ ఉంది. 8th సన్ ఆఫ్ హిస్ ఫాదర్. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను మీ వలన సాధ్యం కాబట్టి దేవుడు ఇంతసేపు కూర్చోబెట్టి నీతి చెప్తున్నారు. ప్లీజ్, క్యాలిబ్ కలిగిన అదే స్పిరిట్ మనందరూ కలుగును గాక. వీ హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్. ఈరోజు మరణదూతతో నేను జయిస్తున్నాను. మన అందరినీ కాపాడడానికి మన సంఘంలో మరణం లేనే లేదు. యేసునామములో చెప్పండి గట్టిగా, నా సంఘంలో మరణం లేనే లేదు, మరణ దూతకి చోటే లేదు. యేసునామములో
యేసు రక్తం కింద మేము ఉన్నాము. యేసు రాకడ వరకు మేము జీవిస్తాం. అంతవరకు దేవుడు అప్పగించిన పనిని నేను నెరవేరుస్తాను. ఏ మాత్రము తగ్గిపోను. నేను బలహీనుడు కాదు, నేను బలవంతుడు యేసునామములో. ఆమేన్. క్రీస్తు వలన నేను బలవంతుడు. ప్రకటించండి, అందరికీ దేవుడి గురించి చెప్పండి. ఇది సత్యం. నేను బాధపడుతున్నాను, వేదపడుతున్నాను, ఈ స్థితిలో నేను ఉన్నానని చెప్పేసి కష్టపడుతున్నాను. ఎందుకంటే అందరు డాక్టర్స్ అదే చెప్తున్నారు. ఇంట్లో కూర్చొని సేవకులు ఎవరు చూసినా మీరు రెస్ట్ దేవుడు ఇచ్చారు, ఓ మీరు పరిగెత్తారు. నేను ఎక్కడ పరిగెత్తినా అని చెప్తే మీరు పరిగెత్తారు. 24 గంటలు నేను మాట్లాడినా సత్యమే చాలామందితో, కానీ నేను పరిగెత్తలేదు. ఎక్కడెక్కడ ఊర్లని నేను వెళ్ళలేదు. నేను ఇంట్లోనే కూర్చున్నా, బుక్ రాసుకుంటున్నా. నాకు కలిగిన వాళ్ళు ఫోన్ నంబర్స్ ఎవరెవరు ఫోన్ చేస్తారో వాళ్ళకి వాక్యం చెప్తున్నా, సత్యం చెప్తున్నా, రహస్యం చెప్తున్నాను. అంతే తప్ప నేనేం చేయలేదు. రెస్ట్ అంటే నాకు ఎందుకు రెస్ట్ అని నాకు ఇంకా అర్థమే కాలేదు. ఉత్తగానే రెస్ట్లోనే ఉన్నా. మీరు చెప్పండి, ఉత్తగా ఏం రెస్ట్? అసలు పొద్దునుంచి రాత్రి దాకా రెస్ట్ ఎట్లా వస్తుంది? వేస్ట్ పనులే చేస్తాను. ఇంకేం చేయాలి? వేస్ట్ పనులే చేస్తాను. నీ ఇబ్రూ నేర్చుకోవాలని కోరుకుంటున్నా, లేదా ఇట్లనే ఆలోచన వస్తుంది. గ్రీక్ భాష నేర్చుకోవాలి, ఇబ్రూ భాష నేర్చుకోవాలి, బుక్ కంప్లీట్ చేయాలి. ఇదంతా ఇట్లనే కోరుకుంటుంది. ఇంట్లో ఉంటే అదే చేయాలని ఉంటుంది. ఆత్మను సంపాదించినది ఎక్కడ పోతుంది? నేను వెళ్ళేదంటే మీరు వెళ్ళని అంటున్నాను. మీరు వెళ్ళట్లేదు, నన్ను ఎవరు పంపించట్లేదు. మీరు పంపించాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈసారికి స్ట్రాంగ్గా కాశ్మీర్ కొరకు ప్రార్థించాలి. జనవరిలో నేను వెళ్తున్నాను. ఇప్పుడే టికెట్ బుక్ చేసి పెడతాను. ఆ టైము బుక్ చేసిన 1 గంటలో నాకు అటాక్ జరిగింది, ఈ జీబీ సిండ్రోమ్. కాబట్టి మరలా అలాంటి అటాక్ జరగకూడదు. మనం అనుకున్నట్టు 12 శిష్యులు కాశ్మీర్లో దేవుడు ఇచ్చినగాక యేసునామములో. ఆమేన్. సో 40 days దేవుడు నాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్, ఫ్యామిలీని విడిచిపెట్టి పోవాలన్నారు. తల్లిదండ్రులని, ఫ్యామిలీని విడిచిపెట్టి పోవాలి. ఇది 2015 నుంచి వెయిట్ చేసిన ఒక ప్రాబ్లం. సో ఐ హ్యావ్ టు గో అట్ ఎనీ కాస్ట్. ఐ హ్యావ్ టు గో. ఆమేన్. సో దీనికి బలం కావాలి. నాకు ఏం బలం కావాలంటే నా అక్కకి, నా బంగారుకి బలం కావాలి, తోడు ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రెంత్ చేయాలి. నేను ఏదో అయిపోతాను భయపడుతున్నారు, నాకేదో అయిపోతుందని భయపడుతున్నారు. మీరు చెప్పండి, అదే నేను మార్నింగ్ అడిగిన. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏదో అయిపోతున్నారు, అక్కడ మరణం సంభవిస్తూ అంటున్నారు. ఎక్కడ మరణం సంభవిస్తుంట? కానా దేశంలో అక్కడ రాక్షసులు చంపేస్తారంటున్నారు. ఇంత దూరం తీసుకొచ్చింది చనిపోవడానికా? మీరు చెప్పండి బ్రదర్ జాకిమన్నా, నేను ఇంత దూరం కాశ్మీర్ పోవడానికి నేను చంపడానికే దేవుడు తీసుకెళ్తున్నారు? అక్కడ నాకు రోగం రావడానికి దేవుడు తీసుకెళ్తారు? సింపుల్ చెప్పండి. ఇంతగా దేవుడు మీకు, అందుకే మీరు కూడా ప్రార్థన చేసి చూపించండి. కాశ్మీర్ దేవుడు నన్ను వెళ్ళమని అంటున్నారా, వద్దంటున్నారా? నేను బలం ఉన్నప్పుడు వెళ్ళమన్నారు, వెళ్ళలేదు కనుక పనిష్మెంట్. ఇప్పుడు బలహీనగా పెడతా, ఇప్పుడు వెళ్ళు అన్నాడు. ఈ అరుణ వాళ్ళ ఇంటికి నేను 2016లో వెళ్ళిన, 2016లో. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరికో జ్వరం వచ్చింది, 103 ఫీవర్ వచ్చింది. వాళ్ళ అమ్మ మీద దురాత్మలు వచ్చింది. ఓకే, నేను వెళ్ళాలని బయలుదేరినప్పటికీ నాకు 103 ఫీవర్. 1 వారం వెళ్ళాలనుకున్నప్పటికీ, పిలిచారు, నేను వెళ్ళాలనుకున్నప్పటికీ నేను మంచిగా ఉన్నాను. దేవుడు ఏమన్నారు తెలుసా? పడుకున్నాడు, వెళ్ళొద్దు అన్నారు. ఈరోజు లేదు, నేను రాలేదని చెప్పేశాను. కానీ ఇంకొక వారం పోతున్నప్పటికీ 103 ఫీవర్ వచ్చింది. దేవా ఈరోజు వెళ్ళాలని అన్నప్పటికీ దేవుడు అన్నారు ఇప్పుడు వెళ్ళమన్నారు. దేవా నేను టైర్డ్గా ఉన్నాను కదా అంటే వెళ్ళమన్నారు. నేను వెళ్ళి 103 ఫీవర్లో వెళ్ళినాను వాళ్ళ ఇంటికి. వెళ్తే అక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్న చిన్న పాప ఏదో ఉంది, ఈ పాపకి ఫీవర్ ఉంది 103, మీరు ప్రార్థన చేయను అన్నారు. ఎగ్జాక్ట్ నంబర్. నాకు 103, ఆమెకి 103. నేను ప్రార్థన చేసిన తర్వాత అప్పటి వరకు బలహీన ఉన్న నేను బలం వచ్చేసింది. ఆమె స్వస్థపరిచేస్తాను, నాకు కూడా స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. మంచిగా వాళ్ళు పెట్టిందంతా తినేసి వచ్చిన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సేమ్ ఫార్ములా 2016లో వచ్చిన అదే ఫార్ములానే ఇప్పుడు కూడా అదే. నేను ఇప్పుడు బలహీనగా ఉన్నట్టు నేను ఎక్కడ కింద పడిపోతాను, కొంచెం ఎవరైనా ఇట్లా చూసారు కదా పెళ్ళిలో, శ్రావణ పెళ్ళిలో అంత బాగానే ఉన్నాను, అంతసేపు నించున్నాను. కానీ లాస్ట్కి పక్కన లోబో బ్రదర్తో ఎవరిదో తెలియదు, చాలా చిన్నదిగా లాంటిగా కొంచెం నేను ఫాస్ట్గా పోయినప్పటికీ ఇది అయింది, పడిపోయినాను. సో ఎక్కడ పడిపోతాను అనుకుంటున్నారు, ఎక్కడ తాగుతుందో అనుకుంటున్నారు. నేను గోవాలో పోయినప్పటికి లాస్ట్ సీన్లో అందరూ తిన్నప్పటికీ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఫుట్బాల్ ఆడినప్పటికి నేను కూడా కొట్టినాను. వాళ్ళు ఒక బాల్ కొట్టినా ఓవర్గా పైకి వరకు పోయింది కాలు, ఈ కాలు కూడా పోయింది, కింద పడినా. రే వీళ్ళ కళ్ళ ముందు ఎన్నిసార్లు పడుతున్నానని చెప్పేసి నేను బలవంతుడు చెప్పుకొని ఏదైనా చూపించాలనుకుంటే లాస్ట్కి నాకు ఏదో ఒక దెబ్బలు ఇట్లా. నాకేం తాకలేదు, కానీ అందరూ వెరిఫై చేసేస్తున్నా, నా బొక్కలు ఏదైనా ఇరిగిందా బ్యాక్ సైడ్. ప్లీజ్ నేను ఈ సమయంలోనే వెళ్ళాలి. వెన్ ఐఎమ్ ఇన్ దిస్ స్టేట్ ఓన్లీ వెళ్ళు. అదర్వైజ్ యు ఆల్ ప్రే December 13th 100% వస్తుంది నాకు కలుగును ఆ కేసం. 100% రాసేస్తారు. వెరీ గుడ్. చెప్పండి కూడా గట్టిగా, ప్రే ఫర్ కాశ్మీర్ ట్రిప్. వెరీ గుడ్. సో ఎవరెవరు వస్తున్నారు రండి,
ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మీ అందరికీ ఏం ఖర్చు లేదు, ఎందుకంటే మనం అక్కడ పోతున్నది ప్లాట్ఫామ్ పడుకుపోతున్నాం. నో హోటల్ ఫీజ్, నో కాస్ట్యూమ్ ఫీజ్, నో మేకప్ ఫీజ్, నో ఫుడ్ ఫీజ్. అందరూ మనం ఉపవాసం నడిపోతున్నాం. ఎవరైనా పెడితే తింటాం, లేదంటే మూసుకుని కూర్చుంటాం. సో డోంట్ నీడ్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఫ్రీ ఫుడ్ మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుడే చెప్పారు, వాక్యంతో నాతో మాట్లాడారు. నువ్వు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అదే ఇంట్లో ఉండు అన్నాడు. బట్టలు ఏం తీసుకోవద్దు, అదే ఇంట్లో ఉండు. వాడే వెళ్ళగొట్టినప్పుడు అక్కడే ఉంటున్నాడు. వాడు నేను వెళ్ళగొడితే దుమ్ము తులుపుకుని బయటకు వచ్చాయి అన్నాడు. దుమ్ము తులుపుకుని బయటకు వచ్చేసి వాడికి నాశనం కలుగుతుంది అన్నారు. తిరే సిడో పట్టణం కన్నా వాడికి నాశనం కలుగుతుంది అన్నాడు. కాబట్టి ఎవరింటికి యజమానుడు ఎవడో తీసుకుని ఆ ఇంట్లో వచ్చి భోజనం చేయంటే భోజనం. వాడు పోమని చెప్పిన వరకు పోము అసలే. దేవుడు నిజంగా 40 రోజుల్లో 100% 35 days మంచి భోజనం ఇస్తారు. ఇది నాకు తెలుసు. 5 days అనేది మనం అటు ఎక్స్ప్లెయిన్ పోయినప్పటికీ ఫ్రెష్ క్యాండిడేట్ పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినంత వరకు మనము కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అంతే. బట్ అదర్వైజ్ దే విల్ ఓన్లీ అన్న మీకు బట్టలు లేదా అని చెప్పేసి వాళ్ళే బట్టలు ఇస్తారు. మీకు బట్టలు ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, ఇంకా అన్నీ ఫ్రీ. చెప్పండి. దాంతోపాటు మీరు దేవుడిచ్చిన సువార్తని ఫ్రీగా అందించండి. దేవుడిచ్చిన అభిషేకాన్ని అందరికీ చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తామా? అంత చేతిలో కాணிక తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాணிక తీసుకుని ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఈ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంది తెలుసా? మీకు ఎవరికైనా అది నచ్చిందా? ఎవరికైనా నచ్చిందా ఈ యొక్క ఎక్స్పీరియన్స్? వాట్ ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టైల్. వేస్ట్ వాళ్ళు చాలామంది బైక్ తీసుకొని అట్లనే ట్రావెల్ చేస్తుంటారు, తిరుగుతారు కదా తెలుసా? వాళ్ళ పేరు ఏమంటారు? ట్రావెలర్స్ ఏదో పేరు అంటారు వాళ్ళ పేరు. వాండరర్స్, బైకర్స్, వాండరర్స్. ఇంగ్లీష్లో వాక్యం దానికి పేరు ఏంటంటే తిరిగిపోతాడు. ఏదో పేరు ఉంది కదా. కైన్కి తర్వాత వచ్చిన వాడికి దేవుడు శాపం ఇచ్చింది కదా, నువ్వు దేశ తిమ్మరి. అట్లా వాళ్ళు తిరుగుతుంటారు. ఏం పని లేదు, మొత్తం నేచర్ని చూసుకొని అక్కడక్కడ ఫోటో తీసుకొని ఫేస్బుక్లో లైవ్ పెట్టుకుని వ్లాగ్ చేసుకుని ఉంటారు. మనం అది పనిలే కాదు, మనం ప్రతి ప్లేస్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. ఆమేన్. ఎంత భాగ్యం. ఇఫ్ అట్ ఆల్ సో మచ్ బ్లెస్డ్ ట్రిప్. వీఆర్ గోయింగ్ టు మీట్ సో మచ్ డిఫరెంట్ పీపుల్. వీఆర్ గోయింగ్ టు మీట్ స్మాల్ చిల్డ్రన్, వీఆర్ గోయింగ్ టు మీట్ ముసల్ పాప, వీఆర్ గోయింగ్ టు మీట్ ఫ్యామిలీస్. ఎంత మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎవరైనా సరే కొత్త వాడుగా మీరు ఒకరిని కలిస్తే ఎన్ని ఉండడానికి మాట్లాడడానికి. కొత్త వాళ్ళగా నేను మాట్లాడాను. మీరు చెప్పండి, నా పేరు మహేష్ బాబు, నీ పేరేంటి, ఎన్ని చెప్పుకోవచ్చు. మీరు ఇంట్లో ఇప్పుడు మీ భార్య ఉంది, మీ పిల్లలు మీరు ఉన్నారు కదా, ఏం మాట్లాడుకుంటారు? తిన్నావా? తిన్నాను. నువ్వు తిన్నావా? నువ్వు తినేసి వస్తావులే. ఇట్లా మీరు మాట్లాడుకుంటారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇదే మొగాని 10-20 సంవత్సరాలు చూసేస్తాం కదా, అంతే కదా. ఇంకా మించంటే నాకు నొప్పి వస్తుంది, నువ్వు వస్తావా అని. లేదు వస్తాను, నువ్వు వస్తలేదంటే ఉన్నావు చూడు వేస్ట్ అని చెప్పి తిట్టుకోడు. ఇది అంతే తప్ప వేరే ఏమైనా ఉందా ఇంట్లో ఇప్పటికి? 20 సంవత్సరాల తర్వాత ఏముంటుంది చెప్పడానికి. కానీ కొత్త వాళ్ళు చూస్తే ఎన్ని కథలు మాట్లాడుకోవచ్చు. అట్లీస్ట్ దేవుడు కథను మాట్లాడండి. ఆమె మీ సొంత కథలు పక్కన పెట్టి దేవుడు ప్రార్థన చేస్తాం. చైత్య చాపండి. స్తోత్ర ప్రభా పరిశుద్ధ తండ్రి, మీ బిడ్డలు తీసుకొచ్చిన కానికని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నిజంగా ఈరోజు మీరు మాట్లాడిన ప్రకారం తండ్రి సువార్త నిమిత్తం తండ్రి ఈ సంఘం విత్తునుగా కేసంలో అనేక మంది మిషనరీస్ని దూరం నుంచి తీసుకొచ్చి ఇండియా దేశంలో పంపించి తన ఇండియా దేశంకి వెలుగించిన అనేకమైన చనిపోయిన ఆ గొప్ప సేవకులు తండ్రి వాళ్ళు చేసిన పని మేము మరలా చేయనుగాక వేసినాము. మా పిల్లలు కూడా అలాగా చేయనుగాక. అనేకమైన ప్రాంతంలో వెళ్ళేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ చేతిలో ఇచ్చిన కానికని తండ్రి మరలా మేము ట్రిప్కి వెళ్ళిన ప్రతిసారికి మిషనరీ ఎక్స్పెన్సెస్ని వాళ్ళు ఇచ్చునుగాక. అక్కడ ఉన్న వారికి గిఫ్ట్ ఇచ్చునుగాక. ఎవరో మొహం తెలియని వ్యక్తికి తండ్రి దేవుడు ఇవ్వమని చెప్పినట్టు వీళ్ళిచ్చిన ధనం నేను అక్కడ ఇవ్వబోతున్నాను తండ్రి. తండ్రి ఈ ధనం దాని కొరకు ఉపయోగపడునుగాక. దానివల్ల వీళ్ళకి దీవెనలు వచ్చునుగాక. వెలుగు వాళ్ళ మీద ముట్టునుగాక వేస్తున్నాము తండ్రి. ఏసయ్య బ్రతకడం ఒకటే తండ్రి. క్రీస్తు కొరకే బ్రతకాలన్న అదే మనసు అందరిలో కలుగునుగాక. ఎంత ఎంజాయ్ చేసినా తండ్రి, ఎంత పని చేసినా, ఇంటి కొరకు ఎంత చేసినా తండ్రి, దేవుడి కోసం ఏదైనా చేయాలని మాత్రం వాళ్ళు తప్పక తలంచుకోవాలి. ఏసునామములో పొద్దు నుంచి రాత్రిలో ఒక్కసారైనా దేవుడి కోసం నేను ఏదైనా చేసినానా లేదని వాళ్ళు తలంచుకుని కాకేసినాము. కానా దేశంలో మీరు తీసుకెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేసినారు తండ్రి. కానీ మా హృదయం లోతులో దేవుడు ఉన్నారా లేదా అని మీరు గ్రహించడానికి, దేవుడు ఉన్నారా లేదా అని మీరు పరీక్ష పెడతారు తండ్రి. ప్రతి మంచి కార్యం పరీక్షనే తండ్రి, ప్రతి అద్భుతము పరీక్షనే తండ్రి. అంత అద్భుతంలో మేము ఉన్నప్పుడు, అంత బంగ్లా కార్లని ఇచ్చినప్పుడు నిజంగా నువ్వు నన్ను ఇంకా ఇంతకుముందు సేవించినట్టు సేవిస్తావా లేదని మీరు పరీక్ష పెడతారు తండ్రి.
ఈ బిడ్డలు అది అర్థం చేసుకుని గాక యేసునామములో. అందరూ ఈ యొక్క రహస్యం తెలుసుకుని గాక. దేవుడు ఏదో గొప్పగా నన్ను ఆశీర్వదిస్తారు అనుకుని అదే విధంగా జీవించడానికి కుదరదు యేసునామములో తండ్రి. తండ్రి, రాపోతున్న సమయం చాలా ఘోరమైన సమయం. అంత్యక్రీస్తు రాజ్యము ఈ భూమి మీద సంచరించబోతుంది. ఆ సమయంలో తండ్రి దేవుడి సువార్త ప్రకటించడానికి ఎవరు ముందుకు వెళ్ళడానికి కృప ఉండదు. ఆ కృప హస్తం వెళ్ళిపోతుంది. అప్పుడు తండ్రి అందరూ చంపబడతారు క్రీస్తు చేత, అంత్యక్రీస్తు చేత చంపబడతారు తండ్రి, ఆ మృగం చేత చంపబడతాడు. దానికి ముందే తండ్రి ఆత్మను సంపాదించి తండ్రి మీ రాజ్యంలో చేర్చిన కృప మా అందరికీ దయచేయను గాక యేసునామములో. ఇంక్లూడింగ్ మీ ఫాదర్ హెల్ప్ ఎవ్రీబడి టు గో అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరు బయటకు వెళ్ళడుకు సహాయం చేయండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళడుకు తండ్రి, కనీసం వారానికి ఒక్కసారి ఖచ్చితంగా నేను బయటకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ భారం నిజంగానే తండ్రి ఈరోజు క్యాలిబ్ చూసేసి, క్యాలిబ్ వాక్యం వినేసి మాకు కలిగిన ఈ ఒక్క విషయం ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ యొక్క సంతోషం ఇక్కడితో ఆగిపోకూడదు తండ్రి. వెళ్ళినప్పుడు తండ్రి అదే మనసాక్షి కలిగి, అదే మనసు కలిగి, ఇదే వాక్య ధ్యానంలో ఉండి తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయించండి. రాక్షసులు తండ్రి చంపడానికి కృప తెచ్చండి. ఎక్కడెక్కడ చోట్ల దయ ఉందో ఆ దయ రాజ్యాన్ని వెళ్ళగొట్టడానికి కృప తెచ్చండి. ఏ ఒక్క ప్లేస్ కలిగినా ఆ స్థలం పైన హస్తం చాపి ఈ మండలంలో, ఈ ఒక్క ఆత్మ మండలంలో ఎంత దురాత్మలు ఉన్నాయో అది చనిపోని చెప్పును గాక యేసునామములో, అది పారిపోని చెప్పును గాక యేసునామములో. తండ్రి ఏ ఒక్క బస్తీ చూస్తున్నారో, ఏ ఒక్క బలహీనమైన చోట చూస్తున్నారో, ఏ ఒక్క విభచార విడుదల చూస్తున్నారో, ఏ ఒక్క చోటలో తండ్రి మంతు పతారులు చూస్తున్నారో ఆ స్థలంలో చేయెత్తి వెళ్ళి ప్రార్థన చేయను గాక యేసునామములో. ఎక్కడెక్కడ బార్ షాప్ కనిపించడం వల్ల చేయెత్తి ఈ బార్ షాప్ ఏరియా సంఘంగా మార్చబడును గాక అని చెప్పును గాక. గాలి చోట ఎక్కడ కనిపించినా అక్కడ సంఘం ఏర్పరచబడును గాక అని వీళ్ళు ప్రకటించును గాక. ఎక్కడెక్కడ తండ్రి వేసి హాస్పిటల్ ఉన్నాయో, ఎక్కడెక్కడ అంబులెన్స్ ఉన్నాయో వాళ్ళన్నిటి గురించి వాళ్ళు ప్రార్థన చేయను గాక. కళ్ళులో కనిపించిన ప్రతి వస్తువు దేవుడే తలంపు ద్వారా, దేవుడు ప్రేరేపణ ద్వారా చూపిస్తున్నారని వాళ్ళు గ్రహించి తండ్రి కంప్లీట్గా తండ్రి దేవుడి జ్ఞానంలో, దేవుడి అవగాహనలో వాళ్ళు జీవించను గాక యేసునామములో. తండ్రి మా ప్రార్థన తండ్రి ఇదన్నిటి మీరు చేయబోతున్నారని నమ్ముచున్నాం. విడుదల మీరు డిసెంబర్ 13వ తారీఖు ఇవ్వబోతున్నారని నమ్ముతున్నాం. ఇంకా తండ్రి ఆల్మోస్ట్ 13 రోజు తండ్రి 16 రోజు ఉన్నాయి. ఈ రోజు లోపలనే ఈ కార్యం జరిగిపోతుంది. లార్డ్ 17 days ఎగ్జాక్ట్లీ ఐ బిలీవ్ ఫాదర్ మనం విడుదల కలగడానికి, మేము విడుదల కలగడానికి ఇంకా 17 రోజులు ఉన్నాయి తండ్రి. దాని లోపలనే ఈ ప్రవేశించి తండ్రి డిసెంబర్ నెలలో అందరి కుటుంబంలో దర్శించుటకు కృప దయచని, జనవరిలో తండ్రి నూతనంగా బ్రతుకుటకు కృప దయచని, 2025లో మార్పులు కాదు ఇప్పుడే ఆ మార్పులు చేయనుగా కేసును, ఇప్పుడే మేము మార్పులు పొందునుగా కేస్తున్నాము తండ్రి. తండ్రి ఈ యొక్క డిసెంబర్ 31కి తండ్రి సాక్ష్యం చెప్పినప్పుడు ఆత్మను సంపాదించిన సాక్ష్యము తండ్రి అనేక కుటుంబాల నుంచి మేము వినిపించును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి ఈ చేసిన ఈ ప్రార్థన మీరు ఖచ్చితంగా విని ఉన్నారు. అలాగే చివరిగా తండ్రి ఇజ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయేల్ దేశంకి తండ్రి యుద్ధంలో ఇప్పటివరకు మీరు గెలిపించారు, ఇంకొన్ని మీరు గెలుపు దయచేయమని ప్రార్థిస్తాను. నార్త్ ఇజ్రాయేల్, సౌత్ ఇజ్రాయేల్లో తండ్రి జనాలు తండ్రి మరలా తన సొంత కుటుంబంకి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. గాజాలో తండ్రి తండ్రి అజ్ఞానంలో ఉన్న బిడ్డలు తండ్రి దేవుడు విషయం తెలియని బిడ్డలకి దేవుడు సువార్త ప్రకటించబడును గాక యేసునామములో. సిరియా దేశంలో ప్రకటించబడును గాక, లెబనాన్ దేశంలో ప్రకటించబడును గాక యేసునామములో తండ్రి. తండ్రి ఇజ్రాయేల్కి నిజంగా మీరు విక్టరీ ఇచ్చేసి తండ్రి అందరిని సంతోషపరచమని, అందరిని ఆశ్చర్యంలో మీరు నడిపించమని తండ్రి. అందరూ ఇజ్రాయేల్ గురించి గొప్పగా చెప్పుటకు, ఇజ్రాయేల్ దేవుడి గురించి గొప్పగా చెప్పుటకు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. అందరూ చెప్తాం దేవుని యొక్క ప్రేమ